హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Hello students, welcome to Chandan Logics and welcome to Modern Indian History class. So as part of Modern Indian History class, we are going to discuss about the radical nationalism. See, as part of Modern Indian History, the last chapter we called as a national movement. జాతి ఉద్యమం అంటారు. సో ఈ జాతి ఉద్యమంలో మనం ఆల్రెడీ మనకి ఈ జాతి ఉద్యమంలో మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్, గాంధీన్ 3 ఫేజెస్ ఉంటాయి. ఆ సెకండ్ ఫేజ్లో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అయితే ఉంటుందో దాంట్లో భాగంగానే మనం ఈ రాడికల్ నేషనలిజంని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రాడికల్ నేషనలిజం అనేది అసలు రావడానికి అంటే రాడికల్ నేషనలిజం అంటే ఏంటి ఇంతకీ? సో మనకి చాలా రకాల పర్సన్స్ ఉంటారు మన జీవితంలో. కొంతమంది చాలా సౌమ్యంగా, సాఫ్ట్గా ఉంటారు. ఏదైనా సరే ఆలోచించి ఒక చట్టం ప్రకారం చేయాలి, రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి, లేకపోతే వాళ్ళకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది, ధర్నాలు చేస్తారు, రాష్ట్రకాలు చేస్తారు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వెళ్తారు. అంటే వాళ్ళకి ఏదైనా సాధించాలి అనుకుంటే వాళ్ళ ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు గాంధీ గారు ఎంచుకున్న మార్గం ఏంటి? నాన్ వైలెన్స్, అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఏది ఏమైనా సరే ఎవరిని చంపకుండా, ఎవరు చనిపోకుండా, ఒక రక్తపు చుక్క చిందించకుండా స్వాతంత్రాన్ని సాధించాలి అనే గాంధీ గారి ఆలోచన. దానికి అపోజిట్గా కొంతమంది యువకులు రాడికల్ ఐడియాలజీతో, ఆవేశంతో అవసరమైతే ప్రాణత్యాగం చేసైనా, లేదంటే అవతల వాళ్ళు 10 మందిని చంపైనా సరే స్వాతంత్రం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన. సో ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి, మార్గాలు వేరైనాయి. వీళ్ళ మార్గాలు వేరైనా, ఆలోచనలు వేరైనా వాళ్ళు అనుకున్న ఆశయం ఒకటే, అది భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం. అలా భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి యువకుల్లో అగ్ని జ్వాలని రగిల్చిన కొంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు రాడికల్ నేషనలిజం అంటే వీళ్ళు ఎందుకు ఇలా మారారు, వీళ్ళకి ఆవేశం ఎందుకు వచ్చింది, ఎందుకని మనం ఈ హింసా మార్గంలో వెళ్ళి స్వాతంత్రాన్ని స్వాధీనించుకోవాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి? మనకి అనేకమైన కారణాలు ఉన్నాయండి. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లీడర్షిప్. So failure of leadership means whose leadership it is. At that point of time there is only one national level party, that is called Congress party. So these youth people, they thought that there was a failure of Congress party in many aspects. And let me tell you one thing, in India during British time there were many famines. చాలా కరువులు వచ్చాయండి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఈ 1870, 1890 టైంలో కానీ, 1770s టైంలో కానీ, 1940s టైంలో కానీ మనకి చాలా పెద్ద కరువు అనేది వచ్చింది. ఆ కరువు రావడం వల్ల ఒక్కరోజులో కాదండి, లక్షల మంది చనిపోయారు. ఇమాజిన్, బికాస్ ఆఫ్ దట్ ఫెమెన్, బెంగాల్ ఫెమెన్, 1/3 ఆఫ్ ది బెంగాల్ పాపులేషన్ రూటెడ్ అవే. అంటే బెంగాల్లో 35% జనాభా చచ్చిపోయారు. ఏ విధంగా చచ్చిపోయారు? కరువు. ఎలాంటి కరువు అనుకుంటున్నారు? ఆకలి చావులు మించిన చావు నాకు తెలిసి మానవ జీవితంలో ఇంకేది ఉండదు. ఎక్కడ చూసినా శరీరాలు, మనం బయట చూస్తే రోడ్డు మీద కుక్కలు కానీ, జంతువులు కానీ శవాలు ఉంటాయి. కానీ రోడ్ల మీద మనుషులు ఆకలితో అలమటించి చనిపోయే ఆ సీన్లు చెప్పడానికి కానీ, దాన్ని చూడడానికి కానీ చాలా దారుణమైన పరిస్థితి. వీటి గురించి మనం ఎక్కడ కూడా మాట్లాడరు. ఎప్పుడు చూసినా బ్రిటిష్ వాళ్ళు అది చేశారు మాట్లాడతారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కరువు వచ్చినప్పుడు ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు, ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ, స్టోరీస్ కానీ దాని గురించి ఎవరు డిస్కస్ చేయరు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన నాయకులందరూ వెళ్ళి మాకు రాజ్యాంగం హక్కులు కావాలి, మాకు పిటిషన్ పెడతాము, మేము పోరాటం చేస్తాము, రాజ్యాంగబద్ధంగా జరగాలి అంటే రక్తం మరిగే యువకుల్లో ఏం చేస్తారండి?
చంపైనా లేదా చావైనా సరే స్వాతంత్రాన్ని తీసుకురావాలి, ఇలాంటి మార్గాల్లో స్వాతంత్రం రాదు అన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఇలా ఫెయిల్యూర్ ఆఫ్ లీడర్షిప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 1922లో ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్ బేస్ చేసుకొని అంత పెద్ద ఉద్యమాన్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. సో గాంధీ వాజ్ సస్పెండెడ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1922 February 11 ఆన్ ది బేస్ ఆఫ్ వన్ ఇన్సిడెంట్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ చౌరీ చౌరా. అయితే ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు గాంధీ గారు ఫాలోవర్స్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఫాలో అవుతున్నారు. గాంధీ గారు వాళ్ళ ఉద్యమాన్ని స్టాప్ చేయడంతో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, వడర్ మేబీ భగత్ సింగ్, రాజ్గురు కాదు, చాలామంది కూడా ఇనిషియల్ ఇలాంటి పొలిటికల్ పార్టీస్ యొక్క నిర్ణయాలు కానీ వాళ్ళు ఫైట్ చేసే విధానం కానీ నచ్చలేదు, అందుకని వేరే మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సెకండ్ థింగ్, ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద బ్రిటిష్ రూల్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. So British rule and its impact, that is also an important thing. British rule and impact. You know that the British exploited our resources. You know that deindustrialization, industries ni mottam nasanam chesaru, commercialization of agriculture, rice, wheat, barley alanti food crops kaakunda commercial crops ni tobacco gaani lekapothe indigo lanti crops ni cultivate cheyamannaru. మన యొక్క అగ్రికల్చర్ నాశనం చేశారు, ఇండస్ట్రీస్ నాశనం చేశారు, అండ్ దెర్ ఆర్ మెనీ థింగ్స్. They totally destroyed India. They turned India from one of the largest exporter to one of the largest importer. That was happened during the time of the British time, right? So British rule and also its impact. సో ఇందాక చెప్పాను కదా, మనకి బ్రిటిష్ రూల్ అయితే ఉందో అది వీళ్ళు తట్టుకోలేకపోవడం జరిగింది. బెంగాల్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకోండి, రిసోర్స్ ఎక్స్ప్లాయిట్ చేయడం కావచ్చు, దర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్, నౌ పీపుల్ ఆర్ కంపేరింగ్ ఇండియా విత్ లండన్. Because gradually some people visited from this India to London. When they visited from India to London, now they are comparing the England situation as well as the Indian situation. సో వెన్ యూఆర్ కంపేరింగ్, ఎందుకు చెప్తున్నానంటే బ్రిటిష్ వాళ్ళు చేయమంటున్నారు, మేము ఇండియాని డెవలప్ చేస్తున్నాము, రైల్వేస్ చేసాము, సివిల్ సర్వీస్ తీసుకొచ్చాము. సో వీ ఇంట్రడ్యూస్డ్ మెనీ థింగ్స్ ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ మేము మీ ఇండియాని డెవలప్ చేయడానికి వచ్చాము. యూఆర్ అన్సివిలైజ్డ్ పీపుల్, వీఆర్ టర్నింగ్ ఇన్ టు సివిలైజ్డ్ అని చెప్పి వాళ్ళు చాలా స్టోరీస్ చెప్పారు. But when we visited the London and England, there was so much of development and many industries were developed. But compared to London here in India, nothing is there. So వాళ్ళకి అర్థమైపోయింది, ఇక్కడ మొత్తం దోచుకొని అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకుంటున్నారని. So when they compared with England, and we come to know about what happened. Second thing. And third one, the press. This is what played a tremendous role in the revolutionary things in India. So radical nationalism, we can also call it as a revolutionary nationalism. So revolution in the sense we call it as a విప్లవాత్మకమైన జాతీయవాదం అనుకోవచ్చు. So press also played a key role. I'll give an example like Arya Samaj and also Bala Gangadhar Tilak and also Arvind Ghosh. There are some people and who created a kind of ఒపీనియన్ అమంగ్ ద పీపుల్ రిగార్డింగ్ ద బ్రిటిష్ రూల్. అంటే కొన్నిసార్లు కొన్ని పదాలు విన్నప్పుడు, కొన్ని మాటలు విన్నప్పుడు, కొన్ని గేయాలు విన్నప్పుడు మన రోమాలు లుక్కబడుచుకొని వెంటనే బ్రిటిష్ వాడిని వెళ్ళి కసా చంపేన కోపం వస్తుంది. సో ఎందుకంటే ప్రెస్కి అంత పవర్ఫుల్ ఉంటుంది, రైట్? ఎస్పెషల్లీ బాల గంగాధర్ తిలక్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ యంగ్ పీపుల్ విత్ ఈస్ ద రాడికల్ రైటింగ్స్ యాజ్ వెల్ as ద రాడికల్ స్పీచెస్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ద థర్డ్ వన్ ఈస్ కాల్డ్ press. Press also played a key role. The songs, the literature and everything. Is it clear? Okay. Apart from press, these are some reasons for the rise of revolutionary nationalism or radical nationalism in the country. Okay, the next question is how they fought. అంటే ఒక్కొక్క ఫైట్ చేసే విధానం ఉంటుంది. గాంధీ గారు ఏం చేస్తారు? సత్యాగ్రహ చేస్తారు, ధర్నాలు, రాష్ట్రకోలు చేస్తూ ఉంటారు, అహింస పద్ధతిలో వెళ్తూ ఉంటారు. సో మరి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి? So how they fought against British, that is the important thing. Number one, they mostly confined to underground. సో ఎవరైనా సరే హింస మార్గాన్ని ఎంచుకొని కొంతమంది చంపుతున్నప్పుడు, బాంబులు వేస్తున్నప్పుడు ఎవరైనా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. సో మోస్ట్లీ అండర్గ్రౌండ్ యాక్టివిటీస్. సెకండ్ థింగ్ ఈజ్ దీస్ పీపుల్ యూస్ టు బిలీవ్ ఇన్ వైలెన్స్. ఎస్పెషల్లీ వైలెన్స్ అంటే ఏంటి? మనకు రిజల్ట్ రావాలనుకోండి, వాళ్ళని చంపడం కానీ లేదా బాంబులు వేయడం కానీ ఇలా చేస్తూ ఉండేవారు. ఇంకోటి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఒక ఐడియాలజీ ఎలా ఉంటుందంటే దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ క్విక్ రిజల్ట్స్.
ఓపిక వెయిట్ చేయడం, ఓపిక ఇవన్నీ ఉండవు. రిజల్ట్ రావాలా, అయితే చంపాలా లేదా చావాలా, చంపాలా లేదా చావాలా, రిజల్ట్ రావాలా, ఇండిపెండెన్స్ రావాలా, ఇలాంటి ఆలోచన ఉంటుంది తప్ప ఒక నెక్స్ట్ చూద్దాం 5 years 10 years ఇవన్నీ ఉండవు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్విక్ రిజల్ట్స్ అండ్ క్విక్ రెస్పాన్స్. ఓకే, అండ్ దే బిలీవ్ ఇన్ బాంబ్ కల్చర్ లైక్ దిస్. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆల్సో యూస్ టు గో ఫర్ ప్రెస్. అదే అండి, చాలా వరకు రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడము, దాంతోపాటు రెవల్యూషనరీ సాంగ్స్ని పబ్లిష్ చేయడము, డైలాగ్స్ని పబ్లిష్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. సో ద రాడికల్ నేషనలిజం ఆర్ రెవల్యూషనరీ నేషనలిజం. ఓకే, కారణాలు ఓకే అండి, తెలిసిపోయినాయి, మన కారణాలు అంటే తెలిసిపోయినాయి. ఈ రాడికల్ నేషనలిజం అసలు ఎప్పటి నుంచి జరిగిందని క్వశ్చన్ వేశారనుకోండి, స్పెసిఫిక్ టైం అంటూ లేదండి మనకి. బట్ యూజువల్లీ వీ టేక్ సమ్ లైక్ 1860s to 1930s. 1860 to 1930, the period we can together called as the radical nationalism or revolutionary nationalism, 1860 to 1930. Apart from this one, this radical nationalism will discuss in two ways. One thing is the radical nationalism in India. Second thing is radical nationalism abroad. Radical nationalism in India, radical nationalism abroad. అంటే ఇండియాలో అయితే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళు ఇండియాలో ఫైట్ చేశారు. అబ్రాడ్లో కూడా ఫైట్ చేస్తారంటే ఎస్ అండి. చాలామంది భారతీయులు ఇండియాలో కాకుండా లండన్లో, ప్యారిస్లో, లేకపోతే యుఎస్ఏలో అక్కడ కూడా చాలామందిని గ్యాదర్ చేసి అక్కడ మన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడ ఇండియాలో జరుగుతున్న అక్రమాలను అక్కడ ఎక్స్పోజ్ చేయడం. సో మెనీ ఇండియన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ దే ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిజం. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా బ్రిటిష్ వాళ్ళని చంపడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మదన్లాల్ ధింగ్రా అనే వ్యక్తి లండన్లో కర్జన్ విల్లీ అనే ఒక ఆఫీసర్ని చంపడం జరిగింది. లైక్ మేడం బికాజీ కామారుస్తుమ్ అండ్ శ్యామ్జీ కృష్ణవర్మ, ఇలా చాలామంది విదేశాల్లో ఉంటూ భారతదేశం కోసం ఫైట్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ రీజన్స్. ఫస్ట్ లెట్ us discuss about what happened in India and later we'll discuss what happened in the abroad. Right. The first person we are going to discuss as part of this nationalism, do you know who is he? తెలుసా అండి? మనకి ఎవరు తెలుసు? వాస్కోడి గామా తెలుసు, లేకపోతే అలెగ్జాండర్ తెలుసు. ఇలాంటి గొప్ప వ్యక్తులు మనకేం తెలుస్తారు? ఎందుకంటే హిస్టరీలో ఎప్పుడు డిస్కస్ చేయరు కాబట్టి. సో వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే. హూ ఈస్ దిస్ పర్సన్ సార్? వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే belongs to Maharashtra. He was known as father of Indian armed rebellion, and this is Vasudeva Balwant Phadke from Maharashtra. So father of Indian armed rebellion, భారతదేశ సాయుధ పోరాటానికి పితామహుడు Vasudeva Balwant Phadke. Actually come to know if this Vasudeva Balwant Phadke, and he was good educated person. He was worked for military camp, he was worked as a clerk also. In course of time he was listened to some people speeches, like many Indian freedom fighters are there. He used to listen to those people, and in course of time there was a famine, there was some kind of drought situations in Deccan region. మనకి మహారాష్ట్ర ప్రాంతంలో కొన్నిసార్లు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతులు ఇబ్బంది పడ్డప్పుడు మనోడు వెళ్ళి గవర్నమెంట్ అడిగాడు కాంపెన్సేషన్ ఇవ్వండి అని, లేకపోతే ధర పెంచండి అని. సో ఈ ఫాట్ ఫర్ ది ఫార్మర్స్. Initially, when he fought for the farmers, he expected that many educated people, intellectuals will support him, but nobody is supporting. ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి యూజువల్గా ఇంటలెక్చువల్స్ మేధావులు ఆయనకు సపోర్ట్ చేస్తారు, బ్రిటిష్ అగెనిస్ట్గా ఫైట్ చేద్దామని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. బట్ ఈస్ నో బడీ సపోర్టెడ్. దెన్ he decided that to revolt against British government with masses. ఎవరితోని? మాసెస్ తాని. సో రామోయిష్ అంటారు, అంటే కైండ్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. అలాగే ట్రైబల్ పీపుల్ ఉన్నారు మనకి, కోయిల్ అని చెప్పేసి, కోయిల్ కానీ బిల్ కానీ, ఇలా కొంతమంది ట్రైబల్ పీపుల్ ఉన్నారు. ఆ ట్రైబల్ పీపుల్ వాళ్ళని కలుపుకొని రామోయిస్ అని చెప్పేసి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం జరిగింది. దెన్ వాట్ ఆర్ దేర్ ఆబ్జెక్టివ్స్? కాంగ్రెస్ పార్టీ డిమాండెడ్ ఇండిపెండెన్స్ ఇన్ 1929. So Congress party was founded in 1885. From 1885 till 1929, Congress party never demanded independence.
ఎప్పుడు కూడా మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఇవ్వండి, డొమినియన్ స్టేటస్ ఇవ్వండి, ఇవన్నీ డిమాండ్ చేశారు కానీ ఇండిపెండెన్స్ ఎప్పుడు డిమాండ్ చేయలే. బట్ బిఫోర్ 1929, in 1870s, in 1880s, and this was the Balwant Phadke who revolted against British government for the independence. అంటే బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమేలని ఫైట్ చేశాడు, అంతే తప్ప వేరేమీ కాదు ఇక్కడ. సో దట్స్ వై మనం ఏమంటున్నాం ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మడ్ రెబెలియన్ అనుకుంటున్నాం. ఈయన ఆలోచన ఎంత గొప్పగా ఉంటాయంటే ఇనిషియల్గా తను కొన్ని గ్రూప్స్ తీసుకొని ఒక 300 మందిని గ్యాదర్ చేసేసి బ్రిటిష్ వాళ్ళ అగెనిస్ట్గా ఫైట్ చేశాడు. ఫైట్ చేయడం అంటే ఒక రివోల్ట్ అయ్యాడు, ఎక్కడ మనకి ఒక రాబిన్హుడ్ కాన్సెప్ట్ లాగా అనమాట. సో ఇనిషియల్గా అందరినీ గ్యాదర్ చేసిన తర్వాత తనకు అర్థమైపోయింది ఇంత తక్కువ ఆర్మీతోని బ్రిటిష్లకు అగెనిస్ట్గా ఫైట్ చేయడం, ఓవర్త్రో చేయడం పాసిబుల్ కాదు అని. అందుకే దాన్ని ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే యూరోపియన్ రిచ్ పీపుల్తో ఉంటారు, వాళ్ళ దగ్గర దోచుకొని, అంటే ఉన్నవాడి దగ్గర ఎవరైతే దోచుకున్నాడో వాడి దగ్గర దోచుకొని లేని వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు, ఇలా వెపన్స్ కానీ డబ్బు కానీ దోచుకుంటూ ఉండేవాళ్ళు. At one point of time, in order to expand his vision and his army, he decided to come to Hyderabad state. ఆయన హైదరాబాద్ స్టేట్కి రావాలనుకున్నాడు. అలా తను ఈ హైదరాబాద్ స్టేట్ వైపు, హైదరాబాద్ వాజ్ రూల్డ్ బై నిజాం, యూ నో దట్. ఈ హైదరాబాద్ స్టేట్కి రావాలనుకున్నప్పుడు ఈ డిసైడ్ టు రిక్రూట్ సమ్ పీపుల్ లైక్ రోహిలాస్ అంటారు. రోహిలాస్ కానీ అరబ్స్ కానీ మరికొంతమందిని తన ఆర్మీలో చేర్చుకోవడానికి తను ప్రయత్నించాడు. హైదరాబాద్ స్టేట్కి వచ్చాడు. ఈయన కనిపిస్తే ఇంత డబ్బు ఇస్తాం, పట్టిస్తే డబ్బు ఇస్తామని చెప్పేసి కొంత డబ్బులు పెట్టారు. అలా కొంతమంది మనలో ఉన్న ద్రోహులు ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తన్ని బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. ఇక్కడ ఉంటే తప్పించుకుపోతున్న భయంతో ఎక్కడి వరకు వెళ్ళారంటే మనకి సెంట్రల్ ఏషియాలో ఉన్న, మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఆడెన్ అనే ప్రాంతానికి, ఆడెన్ అనే జైలుకి పంపించడం జరిగింది. షీ వాజ్ షిఫ్టెడ్ టు ఆడెన్ జైల్. హీ వాజ్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ది జైల్, బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ హీ వాజ్ డైడ్ ఇన్ జైల్ విత్ వాట్ వీ కాల్డ్, అక్కడ ఏమి తినకుండా ఆయన అక్కడే చనిపోవడం జరిగింది. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ పర్సన్. అంటే 1870sలోనే అంత గొప్ప ఆలోచనతో ఒక పెద్ద ఆర్మీని రిక్రూట్ చేసి బ్రిటిష్ వాళ్ళ యుద్ధం ప్రకటించి ఓవర్త్రో చేయాలనుకున్నాడు. అండ్ దట్ ఈస్ పర్సన్ వాజ్ ద బల్వంత్ ఫాడ్కే, బట్ మెనీ ఇండియన్స్ నాట్ నోన్ అబౌట్ హిమ్, రైట్? సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏం గుర్తుపెట్టుకోవాలి? వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మడ్ రెబెలియన్. ఏ ఆర్గనైజేషను? రామోయిస్. ఏ జైలు పంపించారు? ఆడెన్ జైలుకి. ఏ స్టేట్కి వచ్చి పట్టుబడ్డాడు? హైదరాబాద్ స్టేట్కి వచ్చి వీళ్ళు రిక్రూట్ చేసుకొని చెప్పి పట్టుబడడం అనేది జరిగింది. దీస్ థింగ్స్ యూ హావ్ టు రిమెంబర్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? ద నెక్స్ట్ చాపేకర్ బ్రదర్స్. చాపేకర్ బ్రదర్స్. సో బాలకృష్ణ, Damodar, like brothers are there. Simply we are calling as a Chapaker brothers. Okay, these Chapaker brothers are also part of some kind of revolutionary organizations, right? Okay, ఏంటి ఈ Chapaker brothers ఏం చేశారు అంటే in 1897 and they were killed a officer called Rand and other officers also. So 1897 time Chapaker brothers killed a British officer called Rand. Is it clear? They have an organization called Hindu Dharma Samrakshani Samiti. Hindu Dharma Samrakshani Samiti. Hindu Dharma Samrakshani Samiti. So this is the organization, okay? ఎందుకు చంపారని ఇక్కడ క్వశ్చన్ అండి. ఏం లేదండి, మనకి 1896-97 టైంలో పూణేలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. యు నో దట్ అది అంటువ్యాధి, మనకి ఒకరి నుంచి ఒకరు అంటుకుంటుంది. దెన్ బ్రిటిష్ గవర్నమెంట్ డిసైడ్ టు గో ఫర్ లైక్ దిస్ క్వారంటైన్ సెంటర్. ఈ మధ్యన మనకి కోవిడ్ వచ్చినప్పుడు క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇలా క్వారంటైన్ సెంటర్ పెట్టి ప్రజల్ని వేరు చేయడం జరిగింది. అయితే అప్పట్లో, ఇప్పుడే జనాలకు అంత అవగాహన లేదు, అప్పుడు ఇంకా అసలు అవగాహన ఉండేది కాదు. దెన్ చాలామంది బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి సపరేట్ చేయడం, వేరే ప్లేస్లో ఉంచడం, కళ్ళకుండా ఉంచడం వల్ల మనకి చాలా అర్థం కాలేదు, వాళ్ళు ఏదో రేటు ఊహించుకున్నారు. దెన్ బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది కొంచెం స్మూత్గా డీల్ చేయండి, వాళ్ళు ఏమనుకున్నా విలువమని చెప్పడం జరిగింది. సో ఇలా చేసినప్పుడు ఏమేమిందంటే దే అపాయింటెడ్ మోర్ నెంబర్ ఆఫ్ పోలీస్మెన్ దెన్ డాక్టర్స్. ఇక్కడ ఈ ప్లేగ్ వ్యాధిని కంట్రోల్ చేసేటప్పుడు ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. అది నచ్చలేదు. అండ్ దెర్ వాజ్ అబౌట్ సమ్ న్యూస్ దట్ దీస్ బ్రిటిష్ పోలీస్ ఆఫీషియల్స్ అండ్ రేపుడ్ 2 women. ఈ క్వారంటైన్ పేరుతో, ఈ చాలా పేరుతో ఇద్దరు అమ్మాయిలు రేప్ చేశారు. ఒక కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ నా దగ్గర ఉందని చెప్పి గోపాలకృష్ణ గోఖలే గారు చెప్పారు. గోపాలకృష్ణ గోఖలే చెప్పినా కూడా
వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏంటంటే ఈ రాండ్ అనే పోలీస్ ఆఫీసర్ వినిపించుకోవాలి, ఎందుకంటే హీఈస్ ద పర్సన్ హూ ఈస్ గోన్ టు డీల్ దట్ ప్లేగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఏరియా. సో ప్లే కమిషనర్ రైట్. సో ర్యాండ్కి చెప్పిన ర్యాండ్ వినిపించుకోకుండా అలాంటిది ఏం జరగలేదని చెప్పడం జరిగింది. సో ఫ్రీక్వెంట్లీ మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ అబౌట్ దిస్ అట్రాసిటీస్ డన్ బై దిస్ బ్రిటిష్ పీపుల్. దెన్ వన్ ఫైన్ డే అండ్ దీస్ చాపేకర్ బ్రదర్స్ డిసైడెడ్ టు ఎలిమినేట్ దిస్ పూణే ప్లేగ్ ఆఫీసర్. అయితే పూణేలో ఇక్కడ మనకి విక్టోరియా ఎవరైతే రాణిగారు ఉన్నారో ఈ విక్టోరియా రాణిగారికి సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతున్నాయి. విక్టోరియా రాణి గారికి సంబంధించిన పరిపాలనకు సంబంధించి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఆ సెలబ్రేషన్స్కి వీళ్ళు రావడం జరిగింది. ల్యాండ్ సమ్ అదర్ పీపుల్. దెన్ ఆ సెలబ్రేషన్ భాగంగా చాపేకర్ అక్కడికి వెళ్ళడం, ల్యాండ్ ఆఫీసర్ని ఇంకో ఆఫీసర్ని షూట్ చేసి చంపడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ చాపేకర్ బ్రదర్స్. ఈజ్ ఇట్ క్లియర్? అరెస్ట్ చేశారు, తర్వాత ఉరి తీసి చంపేశారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ చాపేకర్ బ్రదర్స్ క్లియర్. Next person, of course, many people know about him, and this person names nothing but V.D. Savarkar. V.D. Savarkar, Vasdev Damodar Savarkar, simply called V.D. Savarkar. So he had some titles known as Veer. Some people called as a Veer, some people called as a Yuga Purush, like that, Veer. Okay, and simply we are calling as a father of Hindutva. He was known as father of Hindutva. Very controversial person, even today also controversial person. Who is this V.D. Savarkar? How it is important for freedom fight and how it is important for our examination. In examination point of view, remember that, so V.D. Savarkar initially as a young person, he was part of an organization called Mitra Mela. అంటే in మహారాష్ట్ర నాసిక్ ప్రాంతము మిత్ర మేళ ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో మెంబర్గా ఉన్నాడు. దీన్నే మళ్ళీ పేరు మార్చారు, ఏంటంటే అభినవ్ భారత్ సొసైటీ అనే నేమ్గా మార్చడం జరిగింది. వాట్ ఆర్ మేబీ. సో V.D. Savarkar, when he was in India, he was part of this initially part of Mitra Mela, later which was changed into Abhinav Bharat Society. ఏంటి V.D. Savarkar? Okay, so V.D. Savarkar actually went to London. Why he went to London? Because to pursue higher educations or anything like that, he went to London. When he went to London, and he was helped by a person called Shyamji Krishna Varma. We'll discuss later. Shyamji Krishna Varma లండన్లో ఉంటారండి. ఈయన ఇండియా హౌస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చాలామంది ఇండియన్స్కి స్కాలర్షిప్ ఇస్తూ ఉండేవాడు చదువుకోవడానికి. ఇండైరెక్ట్లీ ఈ మిలిటెంట్ నేషనలిజం అని కూడా, ఫర్ యూజింగ్ దట్ వర్డ్, ఈ యూస్ టు ప్రమోట్ దిస్ రాడికల్ నేషనలిజం ఆల్సో. అయితే శ్యామ్జీ కృష్ణ వర్మ తనకి హెల్ప్ చేయడం జరిగింది. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ V.D. Savarkar వాజ్ అరెస్టెడ్ ఇన్ సమ్ కేసెస్. కొన్ని కేసులు తను అరెస్ట్ అవ్వడం జరిగింది. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ V.D. Savarkar యొక్క పార్టీకి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఏంటంటే అనంత్ లక్ష్మణ్ కార్గే. ఎవరండి? అనంత్ లక్ష్మణ్ కార్గే. ఇదొక కేసు. అలాగే తన బ్రదర్ ఎవరితో ఉన్నారో, V.D. Savarkar బ్రదర్ అవుతున్నారో, ఆ బ్రదర్ బ్రిటిష్ ఆఫీసర్ మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారని, దాంట్లో ఈ రోల్ ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. అదొక కేసు. బట్ ముఖ్యమైన కేసు ఏంటంటే అనంత్ లక్ష్మణ్ కార్గే, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ నాసిక్ కాన్స్పిరసీ అండ్ నాసిక్ కుట్ర అంటారు. సో నాసిక్ కాన్స్పిరసీ కేసులో ఈ అనంత్ లక్ష్మణ్ కార్గే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఎవరు అనంత్ లక్ష్మణ్ కార్గే అంటే ఏం లేదండి, ఈ V.D. Savarkar బ్రదర్ ఎవరితో ఉన్నారో ఆ బ్రదర్ అరెస్ట్ చేశారు. ఒక జడ్జు ఆ కేసుని విచారించడం జరిగింది, ఇంకో జడ్జి శిక్ష వేయడం జరిగింది. ఆ రోజుల్లో ఈ వైట్ జడ్జెస్ ఎవరితో ఉన్నారో ఇండియన్స్కి శిక్ష ఎక్కువ వేసేవారు. చాలా ఫాస్ట్గా ప్రొసీడింగ్స్ ఉండేవి, శిక్ష ఎక్కువ వేసేవాళ్ళు. అలా ఆ నాసిక్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జాక్సన్ అన్నమాట. నాసిక్ జడ్జి ఎవరు? జాక్సన్. ఈ జాక్సన్ జడ్జ్మెంట్ అతని యొక్క కేసుని డీల్ చేశాడు కాబట్టి ఈ V.D. Savarkar బ్రదర్ కేసు అయితే ఉందో, ఆ బ్రదర్ కేసు అయితే ఉందో, ఈ కేసు అయితే ఉందో డీల్ చేస్తానని చెప్పేసి చంపడం జరిగిందండి. అంటే V.D. Savarkar యొక్క బ్రదర్ కేసుని జాక్సన్ డీల్ చేశాడు. అలా రాంగ్గా డీల్ చేశాడని చెప్పేసి ఈ అనంత్ లక్ష్మణ్ కార్గే ఈ నాసిక్ జడ్జి అయిన జాక్సన్ని చంపాడు. అనంత్ లక్ష్మణ్ కార్గే కిల్డ్ నాసిక్ జడ్జి జాక్సన్. అయితే ఏంటి సార్, అయితే ఏంటి అంటే ఈ అనంత్ లక్ష్మణ్ కార్గే వీళ్ళందరూ కూడా ఒకే ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు. నా పోలీస్ పీపుల్ కేమ్ టు నో దట్ ఈ అనంత్ లక్ష్మణ్ కార్గే యూజ్ చేసిన
పిస్టల్ అయితే ఉందో ఆ పిస్టోల్ అది ఎవరికి సంబంధించిందంటే విడి సావర్కర్కి సంబంధించింది. అలా విడి సావర్కర్ రోల్ ఇన్లో ఉందని చెప్పేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు విడి సావర్కర్ లండన్ నుంచి ప్యారిస్ వెళ్ళిండు. అయినా సరే విడి సావర్కర్ని అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకి తీసుకోవడం జరిగింది. ఇనిషియల్లీ వాజ్ మూవ్ టు బాంబే అండి, బాంబేకి తీసుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ అండమాన్ జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడ తీసుకెళ్లారు? అండమాన్ జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, నౌ వాట్ ఈస్ ద మ్యాటర్? విడి సావర్కర్ వాజ్ అరెస్టెడ్ అండర్ నాసిక్ కాన్స్పిరసీ. Under Nasik conspiracy, V.D. Savarkar was arrested. Initially moved to Bombay and later moved to Andaman Nicobar. So almost he was in prison 1911 to 1924. The V.D. Savarkar was in prison. Where? Andaman Nicobar. In Andaman Nicobar, the jail name was Cellular Jail. What is that jail? Cellular Jail. Antar Andaman Nicobar jail ni Cellular Jail antar. Okay, whatever may be. 1911 అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఎంత ఇచ్చారో తెలుసా మనకి? ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పనిష్మెంట్ ఇచ్చారండి. 50 years శిక్ష వేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఎంతో కొంత వయసు ఉంటుంది, ఇంక 50 సంవత్సరాలు శిక్ష వేస్తే ఉంటాడో పోతాడో ఎవరికి తెలియదు. అయితే ఈయన విడిపించడానికి చాలామంది ట్రై చేశాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద V.D. Savarkar ఫైల్డ్ ఏ మెర్సీ పిటిషన్ని పెట్టుకోవడం జరిగింది. So based on mercy petition, based on some conditions, in 1924, the V.D. Savarkar was released from prison. So V.D. Savarkar jail నుంచి రిలీజ్ అయ్యాడు. అది బ్రిటిష్ వాళ్ళు కండిషన్ పెట్టారు, మిస్టర్ V.D. Savarkar నేను రిలీజ్ చేస్తున్నాం ఓకే, బట్ నువ్వు 5 years వరకు ఎటువంటి యాక్టివిటీస్లో కానీ ధర్నలో కానీ రాష్ట్రకాలు కానీ వర్క్ చేయకూడదు, బ్రిటిష్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఎటువంటి పని చేయకూడదు. ఆ కండిషన్తో V.D. Savarkarని 1924 రిలీజ్ చేయడం జరిగింది. Okay, in course of time, the V.D. Savarkar in 1937 and he became president. He became president of Hindu Mahasabha. Became president of Hindu Mahasabha. హిందూ మహాసభకి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. అయితే నేను జైల్లో ఉన్నప్పుడు ఒక పుస్తకం రాశాడు, అది హిందుత్వ హూ ఈజ్ హిందూ అని ఒక పుస్తకం రాశాడు. ఎవరు? మన V.D. Savarkar గారు. అయితే ఈయన హిందూ మహాసభ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ హిందుత్వవాదం అనేది హిందూయిజం అనేది బాగా పెరిగిపోయింది. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, వాట్ ఎవర్ మేబీ 1937 వాజ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అయితే మహమ్మద్ అలీ జిన్నా ఒక థీరీని ప్రపోజ్ చేశాడు. ఏంటి? 2 nation థీరీ. 2 nation థీరీ అంటే ఏంటి? దెర్ విల్ బి సపరేట్ కంట్రీ ఫర్ ముస్లిమ్స్ సపరేట్ కంట్రీ ఉండాలని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ 2 nation థీరీని సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే V.D. Savarkar. అంటే ముస్లిమ్స్ కోసం కంట్రీ, ఇది హిందూస్ కంట్రీ, ఇక్కడ హిందూస్ ఉండాలని చెప్పేసి ఒక భావన లాగా. అలా 1924 రిలీజ్ అయిన తర్వాత 1937లో చాలా 5-6 years వరకు ఆయన హిందూ మహాసభకి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. క్లియర్? ఓకే. లేటర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ లైక్ 1964 లైక్ దట్ అండ్ V.D. Savarkar వాజ్ డైడ్. Sir, why V.D. Savarkar is important in a moment and why there was a controversy? Let me tell you Congress party version. Congress party, see, BJP party, Shiv Sena party, RSS, they see V.D. Savarkar as a freedom fighter like that. But Congress party will treat it like a terrorist. They will treat like a traitor. Different words used by Congress party. Whatever may be, ఎందుకు కాంట్రవర్సీ అంటే చెప్తాను చూడండి. వీళ్ళు ఏమంటారంటే V.D. Savarkar హీరో కాదు, ఏమీ కాదు, యాక్చువల్గా ఆయన కొంచెం ట్రేటర్ అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే నిజంగా V.D. Savarkar అంత ధైర్యవంతులు అయితే మరి అండమాన్ నికోబార్ జైలులో వేసినప్పుడు ఎందుకు మెర్సీ పిటిషన్ క్షమాభిక్ష ఎందుకు పెట్టుకున్నాడు? బ్రిటిష్ వాళ్ళని ఎందుకు కడుక్కున్నాడు, క్షమాభిక్ష ఎందుకు పెట్టుకున్నాడు? అంత భయం, అంత రాడికల్ పర్సన్ అయితే, అంత ధైర్యం ఉంటే శిక్షని ఫేస్ చేయాలి తప్ప అలా ఎందుకు మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు? దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ని కంటిన్యూగా ఫాలో అవుతూ వచ్చాడు. మరి ఎక్కడ ఆవేశం ఉంది, ఎక్కడ భారతదేశం కోసం ఫైట్ చేశాడు? Second thing, 1942 there was a Quit India movement. 1942 there was a Quit India movement. So he is a person actually who opposed to Quit India movement. So Quit India ఉద్యమం మళ్ళీ వస్తుందండి. Quit India ఉద్యమాన్ని అపోజ్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టిపోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు పోవాలి? అసలు World War II జరుగుతుంది, ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలని చెప్పి క్విట్ ఇండియా ఉద్యమాన్ని అపోజ్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే V.D. Savarkar. అందుకే మనకి లాస్ట్ టైం మనకి ఈ 75 years ఆఫ్ క్విట్ ఇండియా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పింది, చూసారా ఒక పక్క మీరు క్విట్ ఇండియా ఉద్యమాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఎట్ సేమ్ టైం మీకు సంబంధించిన V.D. Savarkar దీన్ని అపోజ్ చేశాడు అని చెప్పేసి.
Later, in 1948, the Mahatma Gandhi was assassinated, and many people suspect that and V.D. Savarkar involvement is there in Mahatma Gandhi assassination. బట్ యాక్చువల్లీ అతను అరెస్ట్ చేశారు కానీ బట్ ఎటువంటి ఎవిడెన్స్ అనేది దొరకలేదు. సో ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి V.D. Savarkar was became free from that Mahatma Gandhi assassination case. అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత 1964 అని అనుకుంటాను, ఈ 1964లో ఈ ఎవరైతే మహాత్మా గాంధీ కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారో వాళ్ళు రిలీజ్ అయ్యారండి. గాడ్సే గురించి చెప్పట్లేదు, గాడ్సే కాకుండా మిగతా కొంచెం రిలీజ్ అయ్యారు. పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత అక్కడ V.D. Savarkar మాకు హెల్ప్ చేశాడు, అందులో మేము V.D. Savarkarని కలిసాము అని మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాడు. దెన్ అగైన్ దే వెంట్ ఫర్ ఎంక్వైరీ ఆన్ దిస్ మహాత్మా గాంధీ అసాసినేషన్. సో దాని మీద వీళ్ళు కాన్పూర్ అని చెప్పేసి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ మళ్ళీ ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దే ఫెయిల్ టు గెట్ ద ఎవిడెన్స్ ద రోల్ ఆఫ్ V.D. Savarkar ఇన్ ద మహాత్మా గాంధీ అసాసినేషన్. సో మహాత్మా గాంధీ హత్య కుట్ర వెనుక V.D. Savarkar ఉన్నట్టు ఇప్పటివరకు కోర్టుకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అంటే ఆయన పార్టిసిపేట్ చేయలేదు అని, అలాగే బయట తీసుకుంటే ఆధారాలు దొరకలేదని చెప్పేసి చెప్పొచ్చు. అలా V.D. Savarkar 1964 తర్వాత చనిపోవడం జరిగింది. ఈయన ఎలా చనిపోయాడంటే జైనిజం సంబంధించిన సల్లేఖను ప్రాక్టీస్ చేశాడు. సల్లేఖన ఆర్ సంతాల్. వాట్ ఈస్ సల్లేఖన ఆర్ సంతాల్? సల్లేఖన ఆర్ సంతాల్ మీన్స్ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఆన్ టు ది డెత్, అంటే చనిపోయేంత వరకు ఉపవాసం ఉండడం. ఓకే, వుడ్ ఆర్ మేబీ. నా కమ్ టు దిస్ V.D. Savarkar. 1857 రివోల్ట్ ఉంది కదండి, 1857 దర్ వాజ్ సిపాయి రివోల్ట్. హీ వాజ్ కాల్డ్ ది సిపాయి రివోల్ట్ యాజ్ ఏ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. He was called as a first war of independence or war of independence. 1857 ఒక బుక్ రాశాడు ఆయన ఒక పుస్తకం రాశాడు, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అని. అండ్ he was called సిపాయి రివోల్ట్ as a ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారతదేశ ప్రప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా తను ప్రకటించడం జరిగింది. ఈవెన్ ఇన్ 1907 he decided to celebrate the 50 years of సిపాయి రివోల్ట్. He tried to celebrate 50 years of సిపాయి రివోల్ట్. అండ్ రాష్ట్ర పుస్తకం ఉంది కదా, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అని, ఆ బుక్ని ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. లండన్లో ఇక్కడ చాలా ప్రాంతాల్లో బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఈ రోట్ మెనీ బుక్స్, కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి హిందుత్వ ఏంటి, హూ ఈజ్ హిందూ, హిందుత్వ హూ ఈజ్ హిందూ. అలాగే మై ట్రాన్స్పోర్టేషన్, మై ట్రాన్స్పోర్టేషన్. ఇలా చాలా బుక్స్ని V.D. Savarkar గారు రచించడం జరిగింది. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ V.D. Savarkar. ఓకే, ఇది సెల్యులార్ జైలు అండి. అండమాన్ నికోబార్లో పోర్ట్ బ్లేర్ ఉంటుంది కదండి, ఆ పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్కి ఈయన పేరు పెట్టారు. సెల్యులార్ జైలు యొక్క స్పెషాలిటీ అంటే అండమాన్ నికోబార్లో సెల్యులార్ జైలు ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇట్లా ఒక డిఫరెంట్ గట్టిది, ఇది సెల్యులార్ జైలు అంటారు దీన్ని. ఇది సో ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ జైలు రూమ్లు, ఇవన్నీ చూడండి ఎంతమందిని బంధించుంటారు. రిగార్డింగ్ దిస్ V.D. Savarkar స్టోరీ దెర్ వాజ్ ఎ మూవీ కాల్డ్ కాలాపాని అండి. ఒక సినిమా వచ్చింది, కాలాపాని అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. అసలు ఎంత దారుణంగా ఇండియన్ సోల్జర్స్ని ట్రీట్ చేసేవాళ్ళంటే దే యూస్ టు సే ఓన్లీ ఇన్ వన్ రూమ్, సమ్ టైమ్ ఇట్ విల్ బి ఎ డార్క్ రూమ్. కొన్నిసార్లు అయితే మనకి యూరిన్ వచ్చినా కూడా వెళ్ళలేని పరిస్థితి, అక్కడే అదే రూమ్లో యూరిన్ పోసి అక్కడే ఉండి అక్కడే తినే పరిస్థితి, ఘోరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. కలాపాని అని చెప్పేసి మలయాళం సినిమా వచ్చిందండి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సినిమా ఇన్ ఇండియా. అండ్ మోహన్ లాల్ గారు హీరోగా ఇచ్చేశారు. అండ్ ఇఫ్ యూ సీ దట్ సీన్స్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి క్రై. అంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు. సో దిస్ ఈజ్ వాట్ సెల్యులార్ జైల్ ఇన్ అండమాన్ నికోబార్ జైల్. సో ఈ రూమ్ అండి, సవర్కర్ ఉన్న రూమ్ ఇది. దాంతో మన ఎవరు మోడీ గారు జైల్లో ఒకసారి విజిట్ కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ ఇండియా, ఇన్ బెంగాల్ దెర్ వాజ్ ఆర్గనైజేషన్ కాల్డ్ అనుశీలన్ సమితి ఆర్గనైజేషన్. ఇన్ బెంగాల్ దెర్ వాజ్ అ సమితి కాల్డ్ అనుశీలన్ సమితి ఆర్గనైజేషన్. సో వై దెర్ వాజ్ ఏ రైజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ నేషనలిజం ఇన్ బెంగాల్ ఎస్పెషల్లీ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా పరిపాలించింది ఏంటి, బెంగాల్. ఆబ్వియస్లీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇందాక చెప్పిన ఫెమినిస్ట్ వచ్చినప్పుడు బ్రిటిష్లు అటువంటి చర్యలు తీసుకోలేదు. జమీందారు సిస్టమ్ ఉంది, ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇండస్ట్రియల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత some of the young people decide to adopt a violence method.
ఇనిషియల్గా మనకి ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు ఇనిషియల్గా సీక్రెట్ ఆర్గనైజేషన్స్ పెట్టేసి లీడ్ చేయడం జరిగింది. శశిష్ చంద్ర బాసు అండ్ ప్రమోద్ మిత్ర అండ్ సరళాదేవి అరవింద్ ఘోష్. సో సరళాదేవి ఎవరు అంటే ద ఫస్ట్ ఉమెన్ హూ జాయిన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఫ్రమ్ ఒడియా. Like that, a first woman from Odia regarding freedom fighter, everything. Even she worked as a speaker also. తను స్పీకర్గా పనిచేసింది. ఒడియా స్టేట్ నుంచి మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న మొట్టమొదటి మహిళా నాయకురాలు ఎవరు అంటే సరళా దేవి. అండ్ లేటర్ వీ హ్యావ్ ఎ పర్సన్ కాల్డ్ అరవింద్ ఘోష్. వీళ్ళు బెంగాల్ ఇనీషియల్గా సీక్రెట్ ఆర్గనైజేషన్ పెట్టేసి యంగ్స్టర్స్ని వీళ్ళ రాతలతోని రైటింగ్స్తోని ఇన్స్పిరేషన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ నా కమ్ టు అనుశీలన సమితి, ఇట్ హ్యాస్ లైక్ 2 బ్రాంచెస్ లాగా అనమాట, 2 ప్లేసెస్లో ఉండేది. సో వన్ థింగ్ ఇట్ ఈస్ ఢాకా, ఒకటి ఢాకాలో ఉండేది, ఇంకోటి కలకత్తాలో ఉండేది. అంటే 2 గ్రూప్స్ లాగా 2 బ్రాంచెస్ అనమాట. అనుశీలన సమితి హ్యాడ్ 2 బ్రాంచెస్. వన్ ఈస్ ఢాకా బ్రాంచ్ ఇన్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ అండ్ కలకత్తా బ్రాంచ్. దిస్ కలకత్తా బ్రాంచ్ is also known as Jugantar. It is also known as Jugantar group. See, they had a magazine called Jugantar. That's why they called as a Jugantar group. Now come to Jugantar group. These are some important people are there. Arvind Ghosh, Barin Ghosh. Barin Ghosh actually the brother of Arvind Ghosh. ఇలా మనం తీసుకుంటే చాలామంది ఈ అనుశీలన సమితుల్లో పనిచేయడం జరిగింది. అసలు వీళ్ళు ఏం చేస్తారు అంటే సింపుల్ థింగ్ అండి. దే వాంట్ ఓవర్ త్రో ద బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీసేయాలి, ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళని చంపేయాలి, ఇలాంటి ఆలోచన కామన్గా ఉంటాయి. సో బాంబులు తయారు చేయడం కానీ, లేకపోతే బ్రిటిష్ వాళ్ళని చంపేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని వాలెన్స్ కార్యక్రమాలని వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అనుశీలన్ సమితి. ఓకే, నౌ దీస్ పీపుల్, దిస్ గ్రూప్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ యాక్టివిటీస్. వీళ్ళు చాలా విషయాల్లో పాల్గొన్నారు. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అలీపూర్ కాన్స్పిరసీ, అలీపూర్ బాంబు కాన్స్పిరసీ, ఆర్ మురారి కాన్స్పిరసీ, మురారి బుక్కూర్ కాన్స్పిరసీ, మణికోట్ల బాంబు కాన్స్పిరసీ. 3 రకాల పేరుతో దీన్ని బిల్డడం జరుగుతుంది. యూజువల్లీ కాల్డ్ యాజ్ అలీపూర్ కాన్స్పిరసీ. ఏది అలీపూర్ కాన్స్పిరసీ ఏంటంటే ఇక్కడ మనకు ఒక జడ్జి ఉన్నాడు, మెజిస్ట్రేట్ ఉన్నాడు. అతని పేరు ఏంటంటే కింగ్స్ఫోర్డ్ అని ఒక జడ్జి ఉన్నాడు. చెప్పాను కదా, బ్రిటిష్ జడ్జిలు చాలా దారుణంగా ఉండేవాళ్ళు, శిక్షలు వేసేవాళ్ళని. అందుకని మన వాళ్ళు అలాంటి జడ్జుల్ని చంపాలని డిసైడ్ అయిపోయారు. సో హియర్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ దేర్. వీ హ్యావ్ ఏ పర్సన్ కాల్డ్ ఖుదీరామ్ బోస్. హూ ఈస్ దట్ పర్సన్? ఖుదీరామ్ బోస్. అండ్ ఆల్సో Prafulla Chaki. Khudiraam Bose, Prafulla Chaki. These 2 young people who are part of this organization, these 2 young people decided to assassinate this Kingsford. ఏం లేదండి, ఓ రోజు వేరు, ప్యాలెస్ దగ్గర వేరు, ప్యాలెస్లోంచి ఎప్పుడప్పుడు బయటకు వస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనోడు ఏంటంటే ఒక చేత్తో గన్ను, ఇంకో చేత్తో బాంబుతో రెడీగా ఉన్నారు. ఒకళ్ళ గన్ను పేలి చచ్చిపోకపోతే బాంబు వేస్తారు, బాంబు పేలి చచ్చిపోతే గన్నుతో కాల్చారని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్తో వచ్చారు. చాలా ఎంగేజ్ అండి, 11, 12, 19 సంవత్సరాలు అంటే చాలా ఎంగేజ్ కదండి. ఆ ఏజ్లో వాళ్ళ జీవితం గురించి, ఆటపాట గురించి ఆలోచించకుండా దేశం గురించి ఆలోచించాలి. చూడురి, దట్ ఈస్ వాట్ గ్రేట్నెస్. ఓకే, వీళ్ళు ఏంటంటే ఒక బాంబుని వేశారు, ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఒక బాంబు వేశారు. బట్ ఆ బాంబ్ బ్లాస్ట్ అయింది, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, కానీ ఆ జడ్జికి అయితే ఏమీ కాలేదండి. సో దే ట్రై టు కిల్ ఏ జడ్జి కాల్డ్ కింగ్స్ఫోర్డ్, బట్ ఇట్ వాస్ ఫెయిల్డ్. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ ప్రఫుల్ల చాకి ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే కాల్చుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఖుదీరామ్ బోస్ని అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. సో ఈ వాజ్ అరెస్టెడ్, లేటర్ హ్యాంగ్ టు డెత్. సో ఖుదీరామ్ బోస్ని అరెస్ట్ చేసి ఉరి తీసి చంపారు. అండ్ ప్రఫుల్ల చాకితను అక్కడికక్కడే కాల్చుకొని చనిపోవడం జరిగింది. సో ఎట్ యంగ్ ఏజ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద నేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ అలీపూర్ బాంబ్ కాన్స్పిరసీ కేసు. అయితే ఈ కేసు మీద కొంతమంది అరెస్ట్ చేశారు. ఎవరిని అరెస్ట్ చేశారు అంటే ఇందాక నేను లిస్ట్ ఇచ్చాను కదండి. ఓకే, ఏంటంటే అరవింద్ ఘోష్ యాజ్ వెల్ యాజ్ ద బారిన్ కుమార్ ఘోష్. అరవింద్ ఘోష్ అండ్ బారిన్ కుమార్ ఘోష్ బోత్ ఆర్ బ్రదర్స్ అనమాట. వీళ్ళిద్దరు నా కేసులో అనుమతుల కింద అరెస్ట్ చేయడం జరిగింది. సో అరవింద్ ఘోష్ అరెస్టెడ్ ఇన్ విచ్ కేస్ టెల్ మీ? దట్ ఈస్ కాల్డ్ అలీపూర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు అయిపోయిన తర్వాత ఇంకో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే 24 జనవరి 1910. అయితే మ్యాటర్ ఏంటంటే వీళ్ళు తెలుగు ఏం చేశారంటే, ఇప్పుడు బాంబు కేసు ఉందనుకోండి, పోలీసులు విచారించినప్పుడు ఒక సాక్ష్యం కోసం చూస్తారు కదండి, ఎవిడెన్స్ కోసం చూస్తారు. అలా ఒక పర్సన్ ఉన్నారనమాట.
ఆ పర్సన్ ఇంకా సాక్ష్యం చెప్తాడు, ఆ పర్సన్ కీ రోల్ ప్లే చేయబోతున్నాడు, ఆ పర్సన్ సాక్ష్యం చెప్తే ఇంకా వీళ్ళందరూ బండారం బయటపడుతున్న ఒక ఆలోచన ఉంది. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఎవరైతే ఆ సాక్ష్యం చెప్పడానికి వస్తున్నారో ఆ సాక్ష్యం చెప్పిన పర్సన్ని మర్డర్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే చూస్తారో, ఎవరైతే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారో అతన్ని మర్డర్ చేయడం జరిగింది. అయితే అతను మర్డర్ చేసిన తర్వాత అందుకు దీన్ని హౌరా సిర్పూర్ కాన్స్పిరసీ అని పిలుస్తూ ఉంటారు. అయితే అలాంటి కేసుని డీల్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఎస్ఐని అపాయింట్ చేసింది. సో బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింట్ ఏ పర్సన్ కాల్డ్ శామ్సుల్ అలం. ఇతను అపాయింట్ చేశారు. ఎందుకు అపాయింట్ చేశారు? ఎవరైతే బ్రిటిష్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళని ఎవరైతే చంపడానికి ప్రయత్నిస్తారో ఎవరైతే చంపారో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి ఈ షా ఆలం అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ని వీళ్ళు చంపేశారు. ఎందుకు చంపేశారు? ఈయన ఎంక్వైరీ చేస్తే నిజం బయటపడితే మన పరిస్థితి అని చెప్పేసి చేయడం జరిగింది. బట్ అంత సక్సెస్ఫుల్ కాలేదని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఢిల్లీ కాన్స్పిరసీ కేస్, ఆ ఢిల్లీ లాహోర్ కాన్స్పిరసీ కేసు. ఈ ఢిల్లీ కాన్స్పిరసీ కేసు ఎప్పుడు జరిగిందంటే 1911 to 12 అనమాట. 1911 to 12. మ్యాటర్ ఏంటి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1911 decided to cap the city from this Calcutta to Delhi. Is it clear? British government decided to shift the capital city from Calcutta to Delhi in 1911 and in 1912 they shifted. At that point of time who was the Governor General was there? అప్పుడున్న గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఎవరు అంటే హార్డింజ్ టూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అయితే కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ఒక గ్రాండ్ వెల్కమ్ పరేడ్లా ఉంటుంది కదా, అలా గ్రాండ్ వెల్కమ్ పరేడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ సచింద్ర సన్యాల్, రాస్ బిహారీ బోస్. సో సచింద్ర సన్యాల్, రాస్ బిహారీ బోస్ అండ్ దీస్ టూ పీపుల్ అండ్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో ఇన్వాల్వ్డ్. వీళ్ళు ఏం చేస్తారంటే మన హార్డించు గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఢిల్లీకి వస్తాడు. వచ్చినప్పుడు ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపు చేసినప్పుడు అతని మీద బాంబు వేసి చంపాలి. నేను చెప్పాను కదా, ఈ రాడికల్ నేషనలిస్టులు ఏం చేస్తారంటే రివెంజ్ తీర్చుకుంటారు. మనకైనా అన్యాయం జరిగితే అవతలని చంపేస్తారనమాట. అలా ఈ గవర్నర్ జనరల్ని చంపాలని డిసైడ్ చేస్తున్నారండి. అలాగే వచ్చారు, బాంబు వేశారు, కానీ ఏమీ కాల, ఆయన చచ్చిపోలేదు కానీ తర్వాత చాలామంది అరెస్ట్ అవ్వడం అనేది జరిగిందని చెప్పవచ్చు. దీన్ని మనం యూజువల్గా ఢిల్లీ కాన్స్పిరసీ అంటారు. అయితే ఇది అయిపోయిన తర్వాత రాస్ బిహారీ బోస్ ఎవరైతే ఉన్నారో ఆయన టోక్యోకి పారిపోవడం జరిగింది. విల్ డిస్కస్ అబౌట్ హిమ్ లేటర్. హీ వాజ్ వెన్ టు టోక్యో. అలాగే సచిన్ సంఘటన ఎవరైతే ఉన్నారో తను కూడా ఇండియాలో ఎక్కడికో ఒక ప్లేస్లోకి ఎక్కడికి వెళ్ళి తను బతకడం జరిగింది. సో దీస్ ఆర్ టూ మెయిన్ పీపుల్ అండ్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఢిల్లీ కాన్స్పిరసీ, ఢిల్లీ కుట్ర అంటారు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. What is this Hindustan Republic Association? Who was set up? Let us go for background. Now come to go for background. 1920 non-cooperation movement started by Gandhiji. 1920 non-cooperation movement started by Gandhiji. By 1922 the movement reached up to peak stage. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా చాలామంది వ్యక్తులు ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరంటే అప్పుడు యంగ్ పర్సన్గా ఉన్న భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సచింద్ర సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ గాంధీజీ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. అయితే మనకి 1922 ఫిబ్రవరి 5న చౌరీ చౌరా అనే విలేజ్లో కొంతమంది ఎవరైతే మనకి ఈ రైతులు ఉన్నారో ఒక పోలీస్ స్టేషన్లో పోలీసులు బంధించి నిప్పు పెట్టి సజీవ దహనం చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ అనేది అక్కడ 1922 పర్టికులర్ విలేజ్లో జరిగింది. అండ్ దిస్ న్యూస్ హ్యాస్ బీన్ రీచ్డ్ టు గాంధీజీ. వెళ్ళి గాంధీ చెవులో పడింది. గాంధీ గారు వెంటనే లేదు నేను అహింసా మార్గంలో వెళ్తాను, ఇప్పటివరకు అలాగే వెళ్ళాము, హింసా మార్గాన్ని సహించను, నేను చేసే ఉద్యమంలో హింసకి తావు లేదు, ఇమీడియట్గా వెంటనే నేను ఉద్యమాన్ని నిలిపివేస్తున్నాను, సస్పెన్షన్ చేస్తున్నాను అని.
దెన్ మీట్ సమ్ అదర్ పీపుల్ లైక్ జవహర్లాల్ నెహ్రూ, బాపూజీ. ఈ అంత అంటే ఒక్క ఇన్సిడెంట్ ఒక్క దగ్గరనే జరిగింది కదా, మరి ఇన్సిడెంట్ ఒక్క దగ్గర ఒక విలేజ్లో జరిగినప్పుడు ఇంత పెద్ద ఉద్యమాన్ని మనం సస్పెన్షన్ చేస్తే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు బాధపడతారు, హర్ట్ అవుతారంటే లేదు మీకు ఇది చిన్న ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది, ఇది గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అయిపోయి మొత్తం హింసలాగా మారిపోతే బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని చంపేస్తారు అని చెప్పేసి ఉద్యమాన్ని తను ఒక్కడే డిసిషన్ తీసుకొని ఉద్యమాన్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. And when the Gandhiji suspended this non-cooperation movement February 11, and many people shocked and many people deeply hurt. ఎందుకంటే మేము ఉద్యమిస్తాం, మేము ఫైట్ చేస్తాం, మీరు ఉద్యమాన్ని కొనసాగించండి అని చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఇదే సమయంలో యూత్గా ఉన్న వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు, అరే గాంధీజీ ఏంటి ఇలా సస్పెన్షన్ చేశాడు అని చెప్పేసి. అండ్ దీస్ యూత్ పీపుల్ అండ్ ఆస్క్డ్ గాంధీజీ అగైన్. 1922లో గయా సెషన్ జరిగింది. అంటే గయా సెషన్ అంటే కాంగ్రెస్ పార్టీ యాన్యువల్ మీటింగ్ ఇన్ 1922 డిసెంబర్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ గయా అండ్ ద ప్రెసిడెంట్ వాస్ సిఆర్ దాస్. ఈ గయా సెషన్ గాంధీ గారు వచ్చారు. దెన్ యంగ్ పీపుల్ లైక్ రామ్ ప్రసాద్ బిస్మిల్, వీళ్ళు వెళ్ళి గాంధీ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మళ్ళీ లాంచ్ చేయండి, మేము ఫైట్ చేస్తామంటే గాంధీ గారు నో చెప్పారు. Then they raised some kind of statements or slogans against Gandhiji, and they decided that this is not way to get the independence అని చెప్పి ఆలోచించి వాళ్ళు ఇంక కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆలోచనని పక్కన పెట్టి వాళ్ళకు సొంత మార్గాన్ని ఎన్నుకున్నారు. దట్ కైండ్ ఆఫ్ వే, దట్ రాడికల్ నేషనలిజం ఆర్ రెవల్యూషనల్ నేషనలిజం, మనం దాన్ని ఏమంటామంటే అంటే వీళ్ళ ఉద్దేశం తీసుకున్నట్టయితే ఒక వాయిలెన్స్ మార్గాన్ని, హింస మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అండ్ ఇనిషియల్లీ దే వర్ కన్సల్ట్ సమ్ పీపుల్, కొంతమంది గొప్ప వ్యక్తుల్ని, లాల్ హర్దయాల్ ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని కలిసి వాళ్ళొక కాన్స్టిట్యూషన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేసుకున్నారు. దాన్నే ఎల్లో పేపర్ కాన్స్టిట్యూషన్ అంటారు. దాంతోపాటు ఒక మ్యాగజైన్ని కూడా పబ్లిష్ చేశారు. ఆ మ్యాగజైన్ పేరే రెవల్యూషనరీ, అంటే విప్లవం అనమాట. సో విప్లవం అని చెప్పి ఒక జర్నల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఎల్లో పేపర్ కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. In course of time, in 1924, this small yellow paper constitution organization was changed into HRA, Hindustan Republic Association, where it was founded at కాన్పూర్ దగ్గర ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. మరి ఎవరు సార్ ఇనిషియల్గా మెంబర్స్ అంటే మెనీ పీపుల్ ఆర్ దేర్. రామ్ ప్రసాద్ బిస్మిల్ వాజ్ దేర్, అష్ఫాకుల్లా ఖాన్ వాజ్ దేర్, రాజేంద్ర లహరి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. అంటే కొంతమంది లేట్గా జాయిన్ అప్పుడు కూడా ఇనిషియల్గా దీన్ని ముందుకు వేసుకుని వెళ్ళింది ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ సమ్ అదర్ పీపుల్. సో చంద్రశేఖర్ సార్ వాజ్ ఆల్సో దేర్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో జాయిన్డ్ దిస్ ఆర్గనైజేషన్. సో ఇది వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. అయితే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషను చాలా యాక్టివిటీస్లో పాల్గొంది. దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే కకోరి ట్రైన్ కాన్స్పిరసీ. So this Kakori trains conspiracy was happened in 1925. So 1925 August, this Kakori train conspiracy was happened. So ఈ Kakori trains conspiracy ఏంటి, ఎందుకు జరిగిందంటే ఏం లేదండి, నేను ఏం చెప్పాను, రెవల్యూషనరీ పీపుల్ వీళ్ళు ఏంటంటే హింసా మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే వీళ్ళు ఎప్పుడు అండర్ గ్రౌండ్లో ఎక్కువ ఉంటారు. మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న మనకి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మన పేదవాళ్ళ దగ్గర కానీ భారత దగ్గర కానీ ఎప్పుడూ దోచుకోరు. ఎవరైతే ప్రజలు దోచుకొని ఉంటారో, ఎవరైతే యూరోపియన్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే దోచుకుంటారు. అలా వన్ ఫైన్ డే ఈ ట్రైన్ ఏదైతే ఉందో షాజహానాబాద్ టువర్డ్స్ లక్నోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ మార్గ మధ్యంలోనే మనకి ఈ కకోరి అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. సో నా దీస్ పీపుల్ హ్యాడ్ సమ్ ఐడియా, వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చిందంటే ఈ ట్రైన్ ఏదైతే మూవ్ అవుతుందో ఆ ట్రైన్లో బ్రిటిష్ సంబంధించిన ట్రెజరీ ఉంది అని, అంటే గవర్నమెంట్ సంబంధించిన డబ్బు ఉంది అని. సో దీస్ పీపుల్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40-50 పీపుల్ దే డిసైడ్ టు స్టాప్ ద ట్రైన్ ఎట్ కకోరి రైల్వే స్టేషన్. అంటే ట్రైన్ అక్కడ ఆపి ఏ బోగిలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ బోగిలో ఉన్న బ్రిటిష్ వాళ్ళని పక్కన పెట్టేసి దోచుకుందాం ప్లాన్. సో యాజ్ పర్ ది ప్లాన్ ఆగస్టులో ఈ షాజహానాబాద్ నుంచి లక్నోకి వెళ్తున్న ట్రైను కకోర్ దగ్గర వాళ్ళు ఆపేసి అక్కడ ప్యాసింజర్ ముందే చెప్పారు, సో వీ కేమ్ హియర్ నాట్ టు కిల్ ఎనీబడి, నాట్ టు లూట్ ఎనీబడి, ఆర్ టార్గెట్ ఈస్ బ్రిటిష్, దే క్లియర్లీ మెన్షన్. బట్ యూజువల్గా ఇలాంటి వాళ్ళు వస్తే జనాలు ప్యానిక్ అవుతారు.
సో అలా వాళ్ళు బొయ్యిలోకి వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ గొడవలో భాగంగా ఒక సివిలియన్ని అనుకోకుండా కాల్చడం, ఆ వ్యక్తి మరణించడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ బీ కాల్డ్ యాజ్ ఏ కకోరి కాన్స్పిరసీ 1925. కకోరి రైల్ని దోచుకోవడం జరిగింది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? బ్రిటిష్ వాళ్ళు మనం కొంచెం ఎదురు తిరుగుతున్న అసలు దారుణంగా రియాక్ట్ అవుతారు. దెన్ ద బ్రిటిష్ స్టార్టెడ్ సమ్ కైండ్ ఆఫ్ హంటింగ్ ఆపరేషన్ అనమాట, వెతకడం ప్రారంభించారు. అలా చాలా తక్కువ టైంలోనే మోర్ దెన్ 40 మెంబర్స్ వర్ అరెస్టెడ్. చాలామందిని చాలా ఈజీగా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేశారు కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా గొప్ప వ్యక్తుల్ని ఉరితీసి చంపడం జరిగింది. సమ్ పీపుల్ వాజ్ గివెన్ డెత్ పెనాల్టీ అండ్ సమ్ పీపుల్ వాజ్ గివెన్ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్. And who are given death penalty in this Kakori conspiracy case are the great person Ram Prasad Bismil, Ashfaqullah Khan, Roshan Singh, Rajendra Lahari. సో వీళ్ళు నలుగురిని బ్రిటిష్ వాళ్ళు వేరే జైల్లో ఒకటే రోజున ఉరితీసి చంపడం జరిగింది. సచేంద్ర సైన్యాల్ హూ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ వాజ్ గివెన్ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్. కొంతమందికి తక్కువ శిక్షలు అలా వేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఇన్సిడెంట్ దట్ ఈస్ కాల్డ్ కకోరి ట్రైన్ కాన్స్పిరసీ. నెక్స్ట్ పర్సన్, మరి అంతమంది చనిపోయిన తర్వాత ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ని ఎవరు లీడ్ చేశారు? భారతదేశంలో మనకి పరిచయం లేని వ్యక్తి అండ్ మన ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని వ్యక్తులు అంటే దట్ వాస్ భగత్ సింగ్, రైట్? ఎప్పటికీ యూత్కి ఆదర్శమైన వ్యక్తి భగత్ సింగ్ గారు. ఓకే, నౌ లెట్ us know something about Bhagat Singh. So Bhagat Singh was born in 1907. There was a place called Banga and which is part of the present Pakistan. So present Pakistan, Punjab state was there. In the Punjab state, he was born in a village called Banga village. So the Bhagat Singh background, if you're talking about Bhagat Singh background, వాళ్ళ ఫ్యామిలీ ఎవరితో ఉన్నారో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ దే యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ మెనీ థింగ్స్. వాళ్ళ పూర్వీకులు మహారాజా రంజిత్ సింగ్ ఆర్మీని సర్వ్ చేశారంట. అలాగే వీళ్ళ మామయ్య కానీ కొంతమంది వాళ్ళ యొక్క రెవల్యూషనరీ ఐడియాలజీని కలిగి ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నుంచి భగత్ సింగ్కి చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ బ్రిటిష్లకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం కానీ, అండ్ మహారాజా రంజిత్ సర్వ్ చేయడం కానీ ఆ కైండ్ ఆఫ్ ఐడియాలజీ భగత్ సింగ్ దగ్గర చిన్నప్పటి నుంచి ఉందని చెప్పొచ్చు. Bhagat Singh was born in 1907. 1919 April 11, 1919 April 11, and there was a Jallianwala Bagh massacre. So in the Jallianwala Bagh massacre, a person called Dyer, అంటే ఒక గ్రౌండ్లో శాంతియుతంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి వాళ్ళకి సంబంధించిన ఒక ఉద్యమంలాగా వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటే, అంటే ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో గ్రౌండ్లో చేస్తుంటే ఈ రాండా అనే నా కొడుకు వచ్చి ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వకుండా, ఎటువంటి ఏమంటారండి వార్నింగ్ ఇవ్వకుండా ఫైర్ చేయడం జరిగింది. సో వితిన్ 10 minutesలో 1600 పైగా బుల్లెట్స్ కాల్చారు, 1000 మంది పైగా నేల కొలిగారు. 10 నిమిషాల్లో ఉద్యమం చేస్తున్న గ్రౌండ్ కాస్త శ్మశానంగా మారిపోవడం జరిగింది. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలాంటి ప్రాంతంలో ఉన్న భగత్ సింగ్ లాంటి వ్యక్తి ఎవరైనా సరే రక్తం మరిగిపోతుంది. ఇలాంటి సంఘటనలు భగత్ సింగ్ యొక్క మైండ్ని చాలా వరకు చేంజ్ చేసాయని చెప్పొచ్చు. సో భగత్ సింగ్ ఇలా 1919 ఏప్రిల్లో జలియన్వాలా బాగ్లో చూసిన తర్వాత తను చేంజ్ అవ్వడం జరిగింది. సో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అయితే ఇంకేంటంటే భగత్ సింగ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషలిజం అండి. భగత్ సింగ్ సోషలిజం కాన్సెప్ట్ని ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ వాజ్ అగెనిస్ట్ క్యాపిటలిజం. మ్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిమాండెడ్ ఇండిపెండెన్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 1929. బట్ బిఫోర్ దిస్ కాంగ్రెస్ పార్టీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ డిమాండ్ దట్ వీ వాంట్ ఇండిపెండెన్స్. ఎవరైతే ఈ రాడికల్ ఐడియాలజీ ఉందో, రెవల్యూషన్ ఐడియాలజీ ఉందో, వీళ్ళందరూ కూడా ఏదో దేని గురించి ఆలోచించాలి, ఒకే దాని గురించి ఆలోచించాలి. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి, స్వాతంత్రాన్ని సాధించాలి. సో దీస్ పీపుల్ ఫ్రమ్ ది బిగినింగ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. సో అలాగే దే వాంట్ టు ఓవర్త్రో ద బ్రిటిష్ గవర్నమెంట్, దే వాంట్ టు ఓవర్త్రో ద క్యాపిటలిజం, దే వాంట్ సెటప్ ఎ కైండ్ ఆఫ్ ఎ సోషలిస్టిక్ రూల్ ఇన్ ద కంట్రీ.
క్యాపిటలిజం అంటే ఏంటి? పెట్టుబడి బాధ్యతనం. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడు పెట్టుబడి పెడతాడు, మొత్తం వాడు దోచుకుంటాడు, అందరిని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో లాభాలన్నీ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి, కష్టపడి వాడి దగ్గర ఏముండవు. రిచ్ అవుతూనే ఉంటాడు, పూర్ అవుతూనే ఉంటాడు. అదే సోషలిజంలో అయితే గవర్నమెంట్ అన్నీ చూసుకుంటుంది, అందరికి ఈక్వాలిటీ ఉంటుంది, సమానంగా ఆదాయం అనేది వస్తుంది. సో వాట్ మేబీ దిస్ ఇస్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ భగత్ సింగ్. ఓకే, లేటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ భగత్ సింగ్ గారు ఒకనొక టైంలో ఒక ఎస్సే లాగా ఒక ఇన్ఫర్మేషన్ రాశారు. తర్వాత బుక్ లాగా అనుకోండి, బట్ రాయడం జరిగింది. ఏంటంటే వై ఐ ఆమ్ ఎథిస్ట్ అని చెప్పి రాయడం జరిగింది. ఎథిస్ట్ అంటే ఏంటి? ద పర్సన్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ రిలీజన్. థీస్ట్ బిలీవర్ ఇన్ రిలీజన్. ఎథిస్ట్ నాన్ బిలీవర్ ఇన్ రిలీజన్. మోనోథిస్ట్ బిలీవ్ ఇన్ వన్ గాడ్. పాలిథిస్ట్ బిలీవ్ ఇన్ మెనీ గాడ్. సో వయామెథిస్ట్ అనేది భగత్ సింగ్ రాశారు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాడు, ఆయన సిక్ మతానికి సంబంధించిన అతను అయినప్పటికీ కూడా తను చాలా మత ఘర్షణలు చూశాడు. హిందువులు ముస్లింలు కొట్టుకోవడం, చంపడం కానీ ఇలాంటివి చూసి దెన్ ఈ డిసైడ్ దట్ నాట్ టు గో విత్ రిలీజన్. యూజువల్ కమ్యూనిస్టులు సోషలిస్ట్ బిలీవ్ చేసే వాళ్ళు మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వరండి. లేటర్ అండ్ ఈ రోడ్ సమ్ ఆర్టికల్స్ టు ది కీర్తి అని చెప్పేసి ఒక జర్నల్కి తను ఎడిటర్ కానీ ఆర్టికల్స్ కానీ రాయడం జరిగింది. అయితే ఒక్కొక్క పార్టీ ఉందన్నమాట, కీర్తి కిసాన్ పార్టీ అంటారు. ఏమంటారు? కీర్తి కిసాన్ పార్టీ అంటారు. ఇది రైతులకు సంబంధించి సో ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన దేనికి తను ఆర్టికల్స్ రాయడం జరిగింది. అండ్ ఈ వాజ్ సెటప్ భారత్ నవజవాన్ సభని మన భగత్ సింగ్ గారు ఈ రైతుల గురించి వీటి గురించి ఫైట్ చేయడానికి తన భారత్ నవజవాన్ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వాట్ అబౌట్ ద మ్యారేజ్ ఆఫ్ భగత్ సింగ్కి మ్యారేజ్ అయిందా? కాలేదండి. ఈ రోజుల్లో మన గురించి మనం కష్టపడడానికి చాలా బద్ధకంగా ఉన్నామండి. అంటే మన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి మనమే బద్ధకంగా, మనమే కష్టపడకుండా సొసైటీని బ్లేమ్ చేస్తున్నాం. మనం వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, మా అమ్మ ఇలా, నా లవర్ ఇలా అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పి కష్టపడడం మానేసి సొల్లు కబులు చెప్తూ కూర్చున్నాం. కానీ ఆ రోజుల్లో భగత్ సింగ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ చేసుకోమంటే తను ఒక లెటర్ రాశాడు. ఏమని రాసో తెలుసా? మై లైఫ్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ అనదర్ కాజ్. అంటే నా జీవితం వేరే దానికోసం అంకితం ఇవ్వడం జరిగింది. అదేంటంటే నా దేశానికి ఫ్రీడమ్ ఇచ్చేంత వరకు. అంటే మై లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు మై కంట్రీ అండ్ మై లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు గెట్ ద ఫ్రీడమ్ ఫర్ ది కంట్రీ. తన స్వార్థాన్ని ఆలోచించుకోకుండా నేను పెళ్లి చేసుకోవాలి, నాకు వైఫ్ ఉండాలి, పిల్లలు ఉండి ఇవన్నీ పక్కన పెట్టి దేశం కోసం అని చెప్పి లెటర్ రాసేసి ఆయన వేరే ప్రాంతానికి అప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. సో హీ వాజ్ నాట్ మ్యారీడ్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. అయితే ఇదే సమయంలో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ గురించి తెలవడం, అక్కడ ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, ఆ భగత్ సింగ్ కూడా హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్లో మెంబర్ అవ్వడం, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళతో పరిచయం పెంచుకోవడం జరిగింది. అయితే ఈ భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా కొన్ని యాక్టివిటీస్లో పాల్గొన్నారు. అవేంటో ఒకసారి మనం చూద్దాం. అయితే భగత్ సింగ్ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత ఏదైతే మనకి హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ ఉందో దాన్ని హెచ్ఎస్ఆర్ఏగా మార్చడం జరిగింది. ఏం చేస్తారు దాన్ని? హెచ్ఎస్ఆర్ఏ, ఎస్ ఫర్ సోషలిస్ట్ అండి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్గా దాన్ని అసోసియేషన్గా మార్చడం జరిగింది, హెచ్ఎస్ఆర్ఏగా మార్చారు. అయితే ఈ భగత్ సింగ్ చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. బట్ వన్ ఆఫ్ ది మేజర్ కేస్ భగత్ సింగ్ లైఫ్ని మార్చిన కేసు అని ఉందంటే దట్ ఈస్ కాల్డ్ సాండర్స్ మర్డర్ కేసు అండి. ఏంటి సాండర్స్ మర్డర్ కేసు అంటే 30 October 1928 there was a commission called Simon Commission. There was a commission called Simon Commission visited లాహోర్ని విజిట్ చేయడం జరిగింది. అయితే లాహోర్ విజిట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ డిసైడెడ్ టు బాయ్కాట్ ద సైమన్ కమిషన్. ఎందుకంటే సైమన్ కమిషన్లో ఒక ఇండియన్ కూడా లేడండి. మరి సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చి చాలామందిని కలిసి ఒపీనియన్ తీసుకొని చట్టాలు ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో తెలుసుకొని ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో ఒక చట్టాన్ని తీసుకొస్తారు. అలాంటి ఒక ఇంపార్టెంట్ కమిటీలో ఒక్క ఇండియన్ కూడా లేడు. దెన్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ టు బాయ్కాట్ ద సైమన్ Commission. As part of that, 30th October 1928, when the Simon Commission visited Lahore, and from the Lahore, there was a great person who is protesting, and that great person name was Lal Lajpat Rai. So, Lal Lajpat Rai garu protest చేస్తున్నారు. ఏంటి? సైమన్ కమిషన్కి అగెనిస్ట్గా సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు తెలుస్తూ ఫైట్ చేయడం జరిగింది. అయితే ఇదే టైంలో అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో స్కాట్ అని చెప్పేసి ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉన్నాడు.
ఎస్పీ అన్నమాట. తను లాలా లజపత్ రాయ్ గురించి తెలిసి ఏజ్డ్ అని తెలిసి కూడా లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. దానిలో లాలా లజపత్ రాయ్ గారు సివియర్గా గాయపడ్డారు. లేటర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ హీ వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ 17th November లాల్ లజపత్ రాయ్ వాజ్ డైడ్. లాల్ లజపత్ రాయ్ వాజ్ డైడ్ ఇన్ లేటర్ ఇన్ హాస్పిటల్ 17th November 1928. అండ్ మెనీ పీపుల్ ఫెల్ట్ దట్ ఆయన ఏజ్ ఫ్యాక్టర్ అయినప్పుడు కూడా ఇంకొన్ని సంవత్సరాలు బతికేవాడేమో. ఇంత తొందరగా చనిపోవడం కారణం ఖచ్చితంగా ఆ రోజు చేసిన లాఠీ చార్జ్ కానీ ఆ మెంటల్ ట్రామా, ఫిజికల్ వాళ్ళ డైరెక్షన్ వల్ల తను చనిపోయాడని. ఈ విషయం కాస్త మన యంగ్స్టర్స్ అయిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్కి తెలిసింది. యంగ్స్టర్స్ కదా, ఖచ్చితంగా రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఇంత గొప్ప వ్యక్తి లాలా లజపత్ రాయ్ మరణానికి మనం ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి. లాలూజీ ఆత్మ శాంతించాలంటే వాడు చచ్చిపోవాలి. దెన్ దే డిసైడ్ టు టేక్ ద రివెంజ్. సో 17th December 1928 భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ అండ్ దే వెంట్ టు దట్ లాహోర్ ఎస్పీ ప్యాలెస్. ఎస్పీ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటి అంటే ఎప్పుడైతే వాడు ఆఫీస్లోంచి వెహికల్ వేసుకొని బయటకు వస్తాడో అప్పుడు వీళ్ళు రోడ్డు మీద ఉంటారు. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని కాపలా కాశారు. ఎప్పుడైతే వి స్క్వాడ్ బయటకు వస్తాడో అప్పుడు రాగానే వీళ్ళు ఒకరు సిగ్నల్ ఇవ్వాలి, ఇంకోళ్ళు కాల్చాలి. ఇది సినిమాలో కూడా క్లిప్ చాలా అద్భుతంగా పెట్టారు. సో ఎప్పుడైతే దీంట్లోంచి ఆఫీసర్ బయటకు వస్తాడో అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒకరు సిగ్నల్ ఇస్తారు, ఇంకోళ్ళు చెట్టు చాటు నుంచి వచ్చి కాల్పులు జరపడం జరుగుతుంది. అలా ఆ రోజు మార్నింగ్ తను వెహికల్ వేసుకొని బయటకు రాగానే వీళ్ళు సిగ్నల్ ఇచ్చారు. ఈ భగత్ సింగ్ లాంటి వాళ్ళు వెళ్ళి కాల్ చూడడం స్టార్ట్ చేశారు. బట్ వెన్ దే ఆర్ గోయింగ్ టు ఫైర్ అట్ దట్ స్కాట్ అండ్ దే రియలైజ్ దట్ ఈజ్ నాట్ ద స్కాట్ వచ్చాడు అనుకుని బయటకు వచ్చి అతని మీద కాల్పులు జరిపారు. కానీ కాల్పులు జరిపిన టైంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అతను స్కాట్ కాదు, ఎస్పీ కాదు, ఏఎస్పీ అయినా సాండర్స్ అని. సరే వేయాలనుకున్నారు కాబట్టి వేసేశారు. ఎందుకంటే వాడు కూడా లాఠీ చార్జ్లో ఒక భాగమే. మనకేంటి, లాఠీ చార్జ్లో ఎవరైతే పాల్గొన్నాడో వాడిని చంపేయాలి. సో స్కాట్ దొరకలేదు, ఎస్పీ దొరకలేదు, ఏఎస్పీని వేస్తారు. వేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో పారిపోతూ పోలీసులు ఎంతమంది పడ్డారు, ఒక కానిస్టేబుల్ కూడా కొంచెం గాయపడడం జరిగింది. అలా ఈ సాండర్స్ అనే వ్యక్తిని, ఏఎస్పీని లాలూజీ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి వీళ్ళు ఆ పని చేయడం జరిగింది. ఎస్కేప్ అయిపోయారు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. నా బ్రిటిష్ వారిని షాక్ అండి. బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా స్లోగన్ చేస్తే నేను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద చంపారు అంటే డెఫినెట్గా ఊరుకోరు. ఇమ్మీడియట్గా ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చి ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సాండర్స్ని ఎవరు చంపారో ఎవరికి తెలియదు, అక్కడ వాళ్ళు కాదు కాబట్టి. సో ఇలా ఒక సిక్ పర్సన్ ఉన్నాడు, ఇంతమంది జనాలు ఉన్నారు, ఇలా హైట్ ఉంటాడు అనేది తప్ప అసలు భగత్ సింగే సాండర్ చంపాడు అనేది అక్కడ ఆధారాలు లేవు. ఎఫ్ఐఆర్లు ఎవరి నేమ్ కూడా రాయబడలేదు. ఎస్కేప్ అయిపోయారు. సో మనకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఈ నలుగురిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒక ప్లేస్కి వెళ్ళిపోయాడు. అలాగే భగత్ సింగ్, రాజ్గురు ఎవరితో ఉన్నారో అతను వాళ్ళిద్దరు కూడా దయానంద్ ఆంగ్లో కాలేజ్ వేదిక నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోవాలి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. మరి ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టారు. ఏం చేస్తే మనం బయటపడవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన చేయడం జరిగింది. అండ్ దే డిసైడెడ్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ లాహోర్ సిటీ. వాళ్ళు ఎస్కేప్ అవ్వాలనుకున్నప్పుడు మన భగత్ సింగ్ గారు ఒక ప్లాన్ వేసుకున్నారు. అండ్ ఈ డిసైడ్ టు చేంజ్ హిస్ గెటప్. అలా చేంజ్ చేసుకున్న గెటప్ ఇదండి. అంతమందికి ఇలా గడ్డం ఉండేదండి, సిక్ వాళ్ళు సంబంధించిన టర్బన్ పెట్టుకునేవారు. సో తను అలా నీట్గా షేవ్ చేసుకొని ఒక మంచి ఆఫీస్లోకి డిసైడ్ అయ్యి డ్రెస్ వేసుకొని బ్యాచ్ పెట్టుకొని డిసైడ్ అవ్వడం జరిగింది. అలా భగత్ సింగ్తో పాటు రాజ్గురు అనమాట, భగత్ సింగ్తో పాటు రాజ్గురు ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అయితే మరి ఎలా డ్రామా ప్లే చేయాలని చెప్పేసి ఎలా అనుకున్నారంటే వాళ్ళ ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ వైఫ్ అయిన దుర్గాదేవి గారు ఉన్నారు. దుర్గాదేవి ఉంది, అతనికి ఒక కొడుకున్నాడు అనమాట. అయితే భగత్ సింగ్ ఒక ఆఫీసర్ లాగా, హస్బెండ్ లాగా, దుర్గాదేవి ఒక వైఫ్ లాగా ఒక చైల్డ్ని ఎత్తుకొని, రాజుగారు ఒక పనివాళ్ళలాగా మొత్తం అంతా సెటప్ చేసుకుని ప్లాన్ ప్రకారం వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. టికెట్స్ తీసుకున్నారు. అప్పుడు సీరియస్ చెక్కింగ్ ఉంది. కానీ మరి భగత్ సింగ్ వీళ్ళు చేసిన యాక్టింగ్కి వాళ్ళు గుర్తించలేకపోయారు. అలా ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కడో మధ్యలో వీళ్ళు దిగిపోవడం జరిగింది. అలా 1928 సాండర్స్ మర్డర్ కేసు అక్కడితో ఎండ్ అవ్వలేదు. బట్ క్లారిటీ లేదు, ఎవరు చంపారో తెలీదు, వీళ్ళు కూడా పట్టుబడలేదు. ఆ కేసు అలాగే 1928లో ఉండిపోయింది. క్లియర్? 1928 సాండర్స్ మర్డర్ కేసు. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
throwing bomb on Central Legislative Assembly April 8th, 1929. So 1929 April 8th, Bhagat Singh and one more person is called Bhutukeshwar Dutt. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? భగత్ సింగ్, దాంతోపాటు ఎవరండి? బుతుకేశ్వర్ దత్, బీకే దత్ అంటారు, బుతుకేశ్వర్ దత్. వీళ్ళిద్దరు కూడా ఆ రోజున పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో బాంబు వేయడం జరిగింది. దీన్నే థ్రోయింగ్ బాంబ్ ఆర్ బాంబ్ కేస్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాంబు కేసు అంటారు. ఇప్పుడు మనకు డౌట్, సరే ఎందుకు బాంబు వేయాల్సి వచ్చింది? వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆ రోజున బాంబు వేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ పర్సన్. ఇతను ఫ్రెంచ్కి సంబంధించిన పర్సన్ అండి. ఈ పర్సన్ కూడా కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ పర్సన్ అనమాట. తను కూడా ఒకప్పుడు ఇలాగే ఫ్రెంచ్ అసెంబ్లీ మీద బాంబు వేశాడు. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు కూడా బాంబు వేయాలనుకున్నారు. ఎందుకు? వై దే డిసైడ్ టు త్రో ఏ బాంబ్? ఎందుకు వేయాలనుకున్నారు? మెనీ రీజన్స్ ఆర్ దేర్. వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ కాల్డ్, సమ్ బిల్స్ ఆర్ దేర్. వన్ ఈస్ కాల్డ్ పబ్లిక్ సేఫ్టీ బిల్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. పబ్లిక్ సేఫ్టీ బిల్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. ఈ బిల్ ఏవైతే ఉన్నాయో మన భారతీయులకి, లేకపోతే ఎంప్లాయీస్కి, యూనియన్స్కి చాలా వాటికి బిల్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. అవి మనకు నచ్చలేదు. సో ఇనిషియల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్లు పాస్ చేయాలనుకున్నారు, కానీ బిల్లు పాస్ అవ్వలేదండి. అంటే అసెంబ్లీ యాక్చువల్గా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటంటే పార్లమెంట్ అండి. అప్పట్లో మనకి ఇది పార్లమెంట్, మనం పార్లమెంట్ అనే పదం వాలేదు, కానీ ఇది పార్లమెంట్ లాగా అనమాట. సో ఢిల్లీలో ఉంది, ఇది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ పార్లమెంట్లో ఆ బిల్ యాక్చువల్గా అసెంబ్లీ రిజెక్ట్ చేసింది. కానీ గవర్నర్ స్పెషల్ పవర్స్ యూజ్ చేసి, వైస్రాయ్ స్పెషల్ పవర్ యూజ్ చేసి ఆ చట్టాలని పాస్ చేయడం జరిగింది. అయితే భారతదేశ ప్రజలకి ఆ చట్టాల గురించి, వాటి గురించి అవగాహన రావాలి, వాటి గురించి డిస్కస్ చేయాలి. మరి ఇప్పుడంటే TV9, TV5 కానీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. ఒక పోస్ట్, ఒక సెల్ఫీ తీసి వీడియో పెడితే హాయ్ నేను ఆ బాల్ ఈ బాల్ అని మీరు వీడియో పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ ఛానల్లో వైరల్ అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో మనం అనుకునే ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకుంది. ఏదో ఒక సంథింగ్ ఒకటి చెయ్యాలి, ఒక బర్నింగ్ ఫ్యాక్టర్ లాగా అవ్వాలని చెప్పేసి. దట్ ఈస్ వన్ థింగ్. బట్ దీని వెనకాల అసలు స్టోరీ వేరే ఉంది. ఇది బయటకి చెప్పినప్పటికీ ఇది ఒక రీజన్ అయినప్పటికీ అసలు రీజన్ అది కాదండి. మెనీ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ యాక్టివిటీస్. ఈ యూత్ ఏంటి ఇట్లా వాయిలెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అది సరైన మార్గం కాదు అని చెప్పి చాలామంది విమర్శించారు, ఇంక్లూడింగ్ గాంధీజీ ఆల్సో. లైక్ మెనీ పీపుల్ హూ ఆర్ ద బిలీవర్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ దే వర్ అగెన్స్ట్ దిస్ పీపుల్. సో వీళ్ళకి మెచ్యూరిటీ లేదు, వీళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు, ఆవేశంతో పోతా ఉంటే ఇన్స్టాంట్గా రిజల్ట్స్ రావు అని చెప్పి చాలామంది విమర్శించారు. సో భగత్ సింగ్ అండ్ ఆల్ దీస్ పీపుల్ దే వాంట్ టు ప్రూవ్ దట్ దే ఆర్ రాంగ్. సో వీ ఆర్ ద మెచ్యూర్డ్ పీపుల్ అండ్ వీఆర్ కమిటెడ్ ఫర్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకు ఒపీనియన్, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి పబ్లిక్ చెప్పాలనుకున్నారు. మరి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కదా. అప్పట్లో నేను చెప్పాను కదా, అంత కమ్యూనికేషన్ లేదు. అందుకే వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటంటే నెంబర్ 1, ఈ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ అవ్వాలి, వాళ్ళ గురించి దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి, తను కోర్ట్ని యూజ్ చేసుకొని తను ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్ పబ్లిక్ రియాక్ట్ అవుతాయి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్లో ఎక్కడో చోట మాట్లాడాను అనుకోండి, అది ఎవరికి తెలియదు. అదే అరెస్ట్ అయ్యి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులోని మాట్లాడిన ప్రతి స్టేట్మెంటు రికార్డ్ అవుతుంది, పబ్లిష్ చేస్తారు, అప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. సో దే వాంట్ ఎక్స్ప్రెస్ దర్ ఫీలింగ్ అండ్ బై యూజింగ్ ద కోర్టుకి వెళ్ళి అరెస్ట్ అయ్యి అక్కడ జడ్జి ముందు చెప్తే అది బ్రిటిష్ రికార్డులో ఉంటుంది అని అందరూ మాట్లాడుకుంటారు. వీళ్ళు కోర్టులో అసెంబ్లీలోకి వెళ్ళి బాంబు వేస్తే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఎవరు బాంబు వేస్తారు, ఎందుకు బాంబు వేస్తారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మొత్తం అందరికి తెలిసిపోతాయి. సో ఫర్ దట్ పర్పస్ దే డిసైడ్ టు త్రో ఏ బాంబ్ ఇన్ ద పార్లమెంట్. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు కిల్ ఎనీబడి. ఎవరిని చంపాలన్న ఆలోచన మనకు లేదు. ఇనిషియల్ వెన్ దే డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలామంది అన్నారు, లేదు భగత్ సింగ్ మీరు వెళ్ళకూడదు, మన సాండర్ మర్డర్ కేసులో మన పేరు లేనప్పటికీ ఆ మర్డర్ చేసింది మనమే, రేపు పొద్దున మనకైనా ప్రాబ్లం వచ్చంటే నో అది నేనే చేయాలి, నేనే జైలుకి వెళ్ళాలి, నేనే మాట్లాడాలి. జైలుకి వెళ్ళమేంటి సార్ అంటే, వీళ్ళ బాంబు ఉద్దేశం ఏంటనుకుంటున్నారు, ఒక హార్మ్లెస్ బాంబుని, ఒక స్మోక్ వచ్చే బాంబుని పార్లమెంట్లో వేసి స్లోగన్ రేస్ చేసి లొంగిపోతారు. దే ఆర్ గోన్ టు సరెండర్ ఇంటెన్షనల్లీ. అలా సరెండర్ అయిన తర్వాత కోర్టుకు వెళ్తారు, అప్పుడు వాళ్ళు అనుకునే చెప్తారు. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ the Bhagat Singh, and Bhagat Singh with the help of Bhutkeshwar Dutt. So one find April 8th 1929
ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ లెజిస్లేటివ్స్ అసెంబ్లీకి వెళ్ళి డిస్కషన్ చేసినప్పుడు బాంబేని పార్లమెంట్లో వేయడం జరిగింది. అండ్ దెర్ వాజ్ ఎ షాక్ ఇన్ ద పార్లమెంట్ అసెంబ్లీ, ఎవ్రీబడి ఈస్ మూవింగ్ అవుట్ సైడ్. అలా బాంబులు వేసిన తర్వాత వీళ్ళు అక్కడ ఉండి ఇంక్విలాబ్ జిందాబాద్, లాంగ్ లీవ్ రెవల్యూషన్ అండ్ ఈ పెద్ద పెద్ద స్లోగన్ చేసి అక్కడే వాళ్ళు లొంగిపోవడం జరిగింది. సో దీస్ టూ పీపుల్ వర్ సరెండర్డ్, దే వర్ నాట్ అరెస్టెడ్. అలా లొంగిపోయిన తర్వాత అక్కడే ఢిల్లీలో జైల్లో వేయడం జరిగింది. ఏం చేశారు? అక్కడ ఢిల్లీలో జైల్లో వేయడం జరిగింది. సో భగత్ సింగ్ అండ్ బుద్కేశ్వర్ దత్, దీస్ టూ పీపుల్ వర్ అరెస్టెడ్ ఆన్ ది బాంబ్ కేస్. బాంబే కేసులో మాత్రం అరెస్ట్ అయ్యారు. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పొలిటికల్ వార్ లాగా, అంటే గవర్నమెంట్ మీద నువ్వు వార్ డిక్లేర్ చేస్తావు అన్నట్టుగా ఒక పొలిటికల్ కేసు వేయడం జరిగింది భగత్ సింగ్ అండ్ బుద్కేశ్వర్ దత్ మీద. వీళ్ళిద్దరు మాత్రమే అరెస్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అయితే ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబ్ వేసిన తర్వాత ఇక్కడ న్యూస్ చూడండి మీరు. ఇఫ్ యూ సీ ద న్యూస్, 2 held in Delhi, Bombay outrage, 3 assemblymen injured, 100 hurt in Lahore. ఒక న్యూస్ పేపర్. బాంబే outrage by communist in the assembly, finance member and Sir Dalal injured, panic in the chamber, second bomb thrown on members and 2 men arrested, police posted to the God house day and night. అని తీసుకుంటే అండ్ రెడ్స్ బాంబే ఇండియన్ లెజిస్లేచర్. సో బ్లాస్ట్ ఫాలోయింగ్ షార్ప్ పార్లమెంటరీ క్రైసిస్ కాస్ ఇంజరీ టు మెనీ. వీళ్ళిద్దరు ఫోటోగ్రాఫ్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈ కేసు అయిపోయిన తర్వాత. రైట్, తర్వాత ఏం జరిగింది? ఇక్కడ మనకి ట్రాజడీ అని చెప్పవచ్చు. సో భగత్ సింగ్ గారు అనే తీసుకున్న నిర్ణయం వల్లే అలా జరిగిపోయింది. ఒక ఆర్డర్ మేబీ వాట్ హ్యాపెన్, ట్రయల్ స్టార్ట్ అయిపోయింది. ఇనిషియలీ దే వార్ ఇన్ ఢిల్లీ జైల్ అండి. ఇనిషియల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీ జైల్లో ఉన్నారు. అయితే ఈ హెచ్ఎస్ఆర్ఏ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, వీళ్ళు చేసింది ఏంటంటే 1928 డిసెంబర్లో ఈ సాండర్స్ని మర్డర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు కొన్ని పాంప్లెంట్స్ చేశారనమాట. ఏం చేశారంటే మేమే చంపాము, పేర్లు పెట్టకుండా మేమే చంపాము, సాండర్స్ చనిపోయాడు, లాలు ఆత్మ శాంతించని చెప్పి వాళ్ళ పాంప్లెంట్స్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? అలా వారికి ఆర్గనైజేషన్ గురించి తెలిసింది. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ 15th April 1929 షారన్పూర్, ఇక్కడ ఈ లాహోర్ దగ్గర వీళ్ళు ఏంటంటే హెచ్ఎస్ఆర్ఏ వాళ్ళు ఒక బాంబ్ ఫ్యాక్టరీ ఉంది, బాంబ్ తయారు చేస్తారనమాట. అది పోలీస్ రేడ్లో వీళ్ళు దొరికిపోయారు. సమ్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ హెచ్ఎస్ఆర్ఏ హూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బాంబ్ దే వర్ అరెస్టెడ్. వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత కొంతమందిని భయపెడితే వాళ్ళు భగత్ సింగ్ గురించి వీళ్ళ గురించి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అలా అప్పటి వరకు భగత్ సింగ్ అరెస్ట్ అయింది కేవలం పొలిటికల్ మ్యాటర్లోనే. వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత భగత్ సింగ్ గారి మీద మళ్ళీ కేసు వేయడం జరిగింది. భగత్ సింగ్ గారి మీద ఏం చేశారు? మళ్ళీ కేసు వేయడం జరిగింది. సో భగత్ సింగ్ అరెస్టెడ్ ఇనీషియల్లీ రిగార్డింగ్ ద బాంబ్ కేస్. మళ్ళీ రీకేస్ వేశారు, రీఅరెస్ట్ చేశారు. ఆ సాండర్ మర్డర్ కేసుని భగత్ సింగ్ మీద ఓపెన్ చేయడం జరిగింది. అలా ట్రయల్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అయితే వీళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇనీషియల్గా ఏం జరిగింది అంటే ఫస్ట్ ఢిల్లీ జైల్లో ఉన్నాడు, దాని తర్వాత ఇంకో జైలు పంపించారు పాకిస్తాన్లో, దాని తర్వాత లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరి తీయడం జరిగింది. అయితే వీళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఫైట్ చేశాడండి. వన్స్ దే వెంట్ టు జైల్ దే వెంట్ ఫర్ హంగర్ స్ట్రైక్. అంటే నిరాహార దీక్ష చేశారు. ఆమె నిరాహార దీక్ష లాగా అనమాట. అంటే అన్నం తినకుండా హంగర్ స్ట్రైక్ చేశారు. ఏంటి సార్ అంటే వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యూరోపియన్ సోల్జర్స్ని బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఛాయ్ కావచ్చు, బిస్కెట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు, న్యూస్ పేపర్ అన్నీ ఇస్తున్నారు. బట్ వేరాస్ దీస్ పొలిటికల్ ప్రిజనర్స్, ఇండియన్ ప్రిజనర్స్ వర్ ట్రీటెడ్ లైక్ ఏ ర్యాట్స్ అండ్ క్రాక్రోచెస్. మరి హీనంగా ఎలుకలు బొద్దింకలాగా చూస్తున్నారు. ఎంత అంటే ఒక ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ని సగం ఎలుక తిని ఉంటుంది, అక్కడ బొద్దింకలు ఉంటాయి. అంటే ఇంకొన్నిసార్లు ఏంటంటే ఆ రూమో అది బాత్రూమో కూడా తెలియనంత పరిస్థితి అనమాట. ఇలాంటి వరస్ట్ కండిషన్స్లో వీళ్ళు ఉన్నారు. అండ్ దీస్ పీపుల్, భగత్ సింగ్ అండ్ ఆల్ అదర్ పీపుల్, అండ్ దే డిసైడ్ టు గో ఫర్ హంగర్ స్ట్రైక్. అలా హంగర్ స్ట్రైక్ చేయాలని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. అలా హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు 63 రోజులు హంగర్ స్ట్రైక్ చేసిన తర్వాత దెర్ వాజ్ ఎ పర్సన్ కాల్డ్ జతిన్ నాథ్ దాస్. అండ్ దిస్ జతిన్ నాథ్ దాస్ వెంట ఫర్ హంగర్ స్ట్రైక్. ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించింది. పోలీసులను అడిగారు అనమాట. పోలీసులు ఏమైనా గవర్నమెంట్ అడిగారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏమడిగారు అంటే ఇతను మనం రిలీజ్ చేయాలి, హెల్త్ చాలా దారుణంగా ఉంది, చనిపోయే ప్రమాదం ఉందంటే వాళ్ళు ఏదేదో మాట్లాడారు.
అంటే రిలీజ్ చేసిన వద్దు, బెయిల్ మీద తీసుకొని వెళ్ళమని చెప్పారు. అరే చచ్చిపోయే పొజిషన్లో ఉంటే గవర్నమెంట్ ఏదైనా చేయకుండా రిలీజ్ చేయమేమో అతని పేరెంట్స్ని అడిగి బెయిల్ తీసుకొని మరి వెళ్ళమని చెప్పారు. అప్పటిదాకా బతుకుంటాడా? చచ్చిపోతాడు కాదు, చచ్చిపోయాడు. ఇలా 63 రోజుల తర్వాత హంగర్ స్ట్రైక్ చేసి జైల్లోనే చనిపోయాడు. ఎవరి కోసం ఇదంతా కూడా? ఆయన సొంత ఒక్కడి కోసం కాదు కదా. అంటే వీళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పరిస్థితుల కోసం ఫైట్ చేస్తున్నారు. మన కళ్ళ ముందే మనం పోరాడుతున్నప్పుడు మనతో పోరాడే తోటివాడు మన కళ్ళ ముందే తినకుండా చనిపోతే, అలా చేతిలో చనిపోతే అది వర్ణించడం చాలా కష్టమైన పని. బట్ అయినా కూడా భగత్ సింగ్ రాజులు అందరూ కూడా 113 రోజుల వరకు ఇలా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది భగత్ సింగ్ ఫాదర్ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆ హంగర్ స్ట్రైక్ని వీళ్ళు మానుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇనిషియల్లీ రిగార్డింగ్ భగత్ సింగ్. అయితే ట్రయల్ జరుగుతుంది, భగత్ సింగ్ని రీఅరెస్ట్ చేశారు. యాక్చువల్లీ భగత్ సింగ్ మీద ఎటువంటి ఇనిషియల్గా ప్రూఫ్ అనేది లేదు కాబట్టి చాలామంది ఈ భగత్ సింగ్ గురించి ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా భగత్ సింగ్ అనే వ్యక్తి లాయర్ని హైర్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకోటి ఏంటంటే భగత్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి కుదరలేదు. ఎందుకు తెలుసా? వీళ్ళు జైల్లో హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జైలు వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ని మీతో కలిగే ఛాన్స్ ఇవ్వలేదు. అలా భగత్ సింగ్ ఆ ఛాన్స్ రాలేదు. ఓకే, భగత్ సింగ్ ఉద్దేశం అల్టిమేట్గా గోల్ ఏంటి? కోర్టుకు వెళ్ళాలా, జడ్జి ముందు మాట్లాడాలా, స్టేట్మెంట్ అని రికార్డ్ చేయాలా, అది పబ్లిక్ వెళ్ళిపోవాలా, అది భగత్ సింగ్ ఆలోచన. అలా వీళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు 27 మందిని అరెస్ట్ చేస్తారు మొత్తం అక్యూజుల్లో. దాంట్లో ఒక అతను ఒక ఆఫీసర్ మీద చెప్పు విసిరేశాడు. జడ్జికి చాలా కోపం వచ్చేసి వాళ్ళ సంఖ్యలు లేసి నిలబెట్టమని చెప్పాడు. భగత్ సింగ్ సంఖ్యలు వేసుకుంటా అని చెప్పలేదు. అలా భగత్ సింగ్ లాంటి వాళ్ళని మాట్లాడకుండానే పంపించేశారు. అలా భగత్ సింగ్ జైలుకే పరిమితం అయిపోయాడు. అంటే అక్యూజ్డ్ పర్సన్స్ లేకుండానే కోర్టులో విచారణ చేసే పరిస్థితి వచ్చింది. తను అనుకున్నది నెరవేరలేదు. తను ఎలాగైతే కోర్టుకు వెళ్ళి తన తరఫున తను వాదించి తను అనుకున్నది చెప్పాలనుకున్నాడో అది జరగకుండా పోయింది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం సమ్ పీపుల్, కొంతమంది భగత్ సింగ్ దగ్గరికి వెళ్ళి లేదు మేము పిటిషన్ వేస్తాము, నేను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వాలి. అయితే ఈ కేసు అనేది మామూలుగా స్లోగా ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో మనకి గవర్నర్ జనరల్ ఎవరంటే ఇర్విన్ వాజ్ ద గవర్నర్ జనరల్. ఆయన ఏం చేస్తారంటే లేదు ఈ కేసుని స్పీడ్ చేయాలి అని చెప్పేసి ఎమర్జెన్సీ లాస్ని ఇంపోజ్ చేసి స్పీడ్ ట్రయల్ చేశాడు. అంటే ఎక్కడ లేట్ అవుతుందో అని ఆలోచించి స్పీడ్ ట్రయల్ చేశాడు. 3 జడ్జిలను పెట్టి సపరేట్గా ఒక ట్రిబ్యునల్ లాగా పెట్టేసి ఎంక్వైరీ చేశారు. సో విత్ ఇన్ వెరీ లెస్ టైమ్, విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్, దట్ కమిటీ వాజ్ గివెన్ conclusion that the Bhagat Singh, Rajguru, all these people involved in the Sandhar murder case, and they were given the death penalty. వీళ్ళు ముగ్గురికి ఉరి శిక్ష వేయడం జరిగింది. అయితే చాలామంది స్పీడ్ ట్రయల్ చేస్తున్నప్పుడు కొంతమంది భగత్ సింగ్ని అడిగారు, లేదు మేము ట్రయల్ చేస్తామంటే భగత్ సింగ్ ఫస్ట్ వద్దన్నాడు, తర్వాత చేయండి అన్నాడు. ఎందుకు చేయండి అన్నాడు అంటే మీరు కనుక ట్రయల్ చేస్తే బయట న్యూస్లోకి వెళ్ళిపోతుంది, దాని తర్వాత మా ఆర్గనైజేషన్ గురించి మా వాళ్ళ గురించి తెలుస్తుందని చెప్పేసి తను ఒప్పుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఏమని ఛాలెంజ్ చేశారు అంటే ఇలాంటి కేసును ఇంత ఫాస్ట్గా ఇంత స్పీడ్గా ట్రయల్ చేసిన అవసరం లేదు, ఇది ఇల్లీగల్ అని చెప్పి వాళ్ళు లీగల్గా కోర్టుకి వెళ్ళారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చే చట్టం ప్రకారము మన గవర్నర్ ఏం చేయొచ్చు అంటే ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి స్పీడ్ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఒక ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఏమి చేయకుండా పోవడం జరిగింది. అండ్ సమ్ పీపుల్ లైక్ మహమ్మద్ అలీ జిన్నా, జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ యొక్క కోర్టుని భగత్ సింగ్ని విజిట్ చేయడం జరిగింది, కలవడం కూడా జరిగిందని చెప్పొచ్చు. సో వెన్ దే వెంట్ ఫర్ హంగర్ స్ట్రైక్ యూ కెన్ సీ ద పిక్చర్స్. ఇది భగత్ సింగ్ లాంటి వాళ్ళు హంగర్ స్ట్రైక్ వెళ్ళినప్పుడు కానీ అరెస్ట్ అయినప్పుడు పిక్చర్స్ అనమాట, సంఖ్యలు వేశారు. సి గెట్టింగ్ నేషన్ వైడ్ సపోర్ట్ ఫర్ ఈస్ హంగర్ స్ట్రైక్. వీళ్ళు జైలు హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు పంజాబ్ నుంచి బౌండరీ దాటి వెళ్ళిపోయి దేశవ్యాప్తంగా చాలామంది భగత్ సింగ్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. భగత్ సింగ్ని రిలీజ్ చేయాలని చెప్పి చాలా డిమాండ్ వచ్చింది. ఇలాంటి డిమాండ్ జరుగుతున్న టైంలోనే ఏం చేస్తారంటే 1930 మార్చ్ 24 ద డెత్ పెనాల్టీ వాజ్ గివెన్. అంటే ఏంటంటే కోర్టు ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ ప్రూవ్డ్ టు గిల్టీ
and they will be hanged to death March 24th, 1930. హ్యాంగ్ చేయమని చెప్పారు. మెనీ పీపుల్ ట్రైడ్ దర్ బెస్ట్, బట్ గవర్నర్ వినిపించుకునే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే తను ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ ఉంటుంది చూసారా, ఆ ఆర్డినెన్స్కి వ్యాలిటీ ఉంటుంది. గవర్నర్ జనరల్ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి అప్పటికప్పుడు ఒక టెంపరీ చట్టం తీసుకోవచ్చు, తను ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ ఆ చట్టాన్ని అసెంబ్లీ పాస్ చేయాలి, బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, ఇంకా అసెంబ్లీ ఒప్పుకోవాలా, పార్లమెంట్ ఒప్పుకోవాలా, దాని వ్యాలిటీ ఎక్కడ అయిపోద్దని చెప్పేసి జడ్జిమెంట్ తొందర ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అలా ఉరితీయాలనుకున్నప్పుడు చాలామంది భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ని విడిపించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అవన్నిటికి భయపడి ఈ యొక్క జడ్జిమెంట్ అయితే ఉందో దాన్ని ప్రీపోన్ చేశారు. ప్రీపోన్ చేసి మార్చ్ 23, 7:30 PM లాహోర్ సెంట్రల్ జైల్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ హ్యాంగ్డ్ టు డెత్. భారతదేశం ఒక ముగ్గురు గొప్ప వ్యక్తుల్ని ఆ రోజు నైటు కోల్పోవాల్సి వచ్చింది. మార్చి 24న జరగాల్సిన ఉరిశిక్షను ప్రీపోన్ చేసేసి ముందు రోజు నైటు వీళ్ళని ఉరితీసిన తర్వాత బయటకు ఒక అనాథ శివలాగా జైలు వెలకన్నా కన్నం పెట్టి మరి శివల్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. చంద్రశేఖర్ ఆజాద్ ఈ మార్చి కంటే ముందే ఫిబ్రవరి 27న తన ఒక ఆల్ఫ్రెడ్ పార్క్ వెళ్ళినప్పుడు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే చంద్రశేఖర్ ఆజాద్ అక్కడ పోలీసుతో ఫైట్ చేసి చంద్రశేఖర్ ఆజాద్ గారు ఫిబ్రవరి 27న తనని కలుసుకొని వీళ్ళకంటే ముందే తను పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ హ్యాంగ్డ్ టు డెత్ మార్చ్ 23, 1930. అండ్ సి ఇది జడ్జ్మెంట్ సంబంధించి అండ్ డెత్ పెనాల్టీకి సంబంధించిన స్టేట్మెంట్ సర్టిఫికెటు ఇది, అప్పుడు వాళ్ళు ఇష్యూ చేసింది ఇది. అండ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ని ఉరి తీసిన తర్వాత పేపర్లో వచ్చినవి చాలామంది బాధను వ్యక్తం చేశారు. మీకు తెలుసు కదా, బతుకున్నప్పుడు ఎవడు పట్టించుకోడు, చనిపోయిన తర్వాత 1,00,000 కోట్లు మాట్లాడుతూ ఉంటారు, రైట్. మహాత్మా పేస్ ట్రిబ్యూట్స్ టు రెక్లెస్ కరేజ్. మహాత్మా గాంధీ కూడా భగత్ సింగ్ లాంటి వాళ్ళు చనిపోతే విచారణ వ్యక్తం చేశాడు. కానీ మనం తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే మహాత్మా గాంధీ వాజ్ కంప్లీట్లీ అగెన్స్ట్ టు దీస్ పీపుల్ ఐడియాలజీ. ఆయన ఐడియాలజీ అహింస, వీళ్ళ ఐడియాలజీ హింస. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే వీళ్ళు ఫైట్ చేశారు గ్రేట్ హీరోలను మెచ్చుకుంటూ, ఇంకోవైపు వీళ్ళు ఎవరిని అనుసరించకండి, ఇలా అనుసరిస్తే సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది, సో మనం బతుకుండి పోరాడాలి తప్ప ఇలా చనిపోకూడదని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. భగత్ సింగ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్ 1907లో పుట్టి 1930లో చనిపోవడం జరిగింది. మీరు ఆలోచించండి, కేవలం 23 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న చాలా లక్షలాది మందికి యూత్కి ఇన్స్పిరేషన్ నిలిచాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అండ్ అదర్ పీపుల్ లైక్ చంద్రశేఖర్ ఆజాద్. అంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఫైట్ చేసిన గొప్ప వ్యక్తులు భగత్ సింగ్. సో మనం వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్పిరేషన్ తీసుకోవడం అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టడమో, ఫేస్బుక్లో కామెంట్ పెట్టడం కాదండి. వాళ్ళు దేశం కోసం నిస్వార్థంగా ఎంత అద్భుతంగా ఫైట్ చేశారో మనం ఈ రోజున మనం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. కానీ మన పని మనం సక్రమంగా చేస్తూ కుదిరినప్పుడల్లా సొసైటీ కోసం చేస్తే అంత మించిన నివాళి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణ త్యాగానికి విలువ అనేది లేకుండా పోయిందని చెప్పొచ్చు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ పీపుల్ అండ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్. జై హింద్, ఇంక్లాబ్ జిందాబాద్.